Hello my future doctors, welcome you all to your favorite physics wala Telugu channel. Manam Abhiyaan batch lo already 3 chapters ni complete chesam class 11th ki sambandhinchi. Ivala manam 4th chapter మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఎలా ఉన్నారందరూ? బాగా చదువుకుంటూ ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఏంటి? ఏంజియోస్పర్మ్స్. మనం చుట్టుపక్కల ఎప్పుడు ఈ ఫ్లవర్స్ని చూస్తూ ఉంటాం కదా, దాని మార్ఫాలజీ అంటే ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. నా పేరు సంధ్య. వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా వన్స్ అగైన్. సో ఫస్ట్ మనం ఒక చిన్న మోటివేషనల్ కోట్తో స్టార్ట్ చేద్దాం. సో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద లెర్నింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ బట్ ద ట్రైనింగ్ ఆఫ్ ద మైండ్ టు థింక్. ఫ్యాక్ట్స్ అనేవి ఆల్రెడీ ఉంటాయి, కానీ మనము మన మైండ్ని థింక్ చేస్తూ అంటే ఇమాజినేషన్ చేసుకుంటూ మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాటనీలో తీసుకుంటే ఎన్నో కంటికి కనిపించని ఆర్గానిజమ్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ థింక్ చేసుకుంటూ మనం కనుక స్టడీ చేయగలిగితే అప్పుడు అది చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. సో మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పారు? ఆల్వేస్ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ యువర్ డ్రీమ్ అన్నమాట. ఓకే, సో నౌ వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లెట్ us స్టార్ట్. అవర్ టుడేస్ టార్గెట్స్ విల్ బి మార్ఫాలజీ ఆఫ్ రూట్ అండ్ స్టెమ్. రూట్ స్టెమ్ యొక్క మార్ఫాలజీ తెలుసుకుందాం. ఇంకా మోడిఫికేషన్స్ ఆఫ్ రూట్ అంటే ఎందుకు రూట్ మోడిఫై అవుతుంది అంటే ఇన్ ఆర్డర్ టు అడాప్ట్ to the certain conditions, environmental conditions. Then stem modifications and functions of root and stem. ఈ morphology of flowering plants నుంచి మీకు ఆల్మోస్ట్ 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. నీట్కి ఇది చాప్టర్ ఉందా అంటే మీకు ఇంటర్మీడియట్కి రెడ్యూస్ అయినా కూడా నీట్కి ఎన్టీఏ వాళ్ళు చెప్పేంత వరకు మీకు కన్ఫర్మేషన్ ఉండదన్నమాట. సో ఈ చాప్టర్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది ఫర్ నీట్. ఓకే, సో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. మార్ఫాలజీ అంటే ఏంటి? మార్ఫాలజీ ఈజ్ నథింగ్ బట్ స్టడీయింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్. అంటే మనం ఇక్కడ ఒక ప్లాంట్ని చూస్తున్నాం కదా, విచ్ ఈజ్ ఏ ఫ్లవరింగ్ ప్లాంట్. దాని ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ని చదవడం అంటే లీఫ్ గురించి, లీఫ్ ఎలా అరేంజ్ చేయబడి ఉంది, ఫ్లవర్ ఎలా ఉంది, లీఫ్ ఏ ఏ షేప్స్లలో ఉన్నాయి అవన్నీ చదువుకోవడం అనమాట. షూట్ సిస్టమ్ గురించి, ఆ తర్వాత రూట్ సిస్టమ్ గురించి. అసలు ఎందుకు చదువుకోవాలి అని డౌట్ వస్తుంది కదా. మార్ఫాలజీ అంటే ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్. ఎందుకు చదవాలి అంటే మీరే ఆలోచించండి. చాలా హెర్బ్స్ అనేవి ఉంటాయి, మెడిసినల్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి కదా. ఆ మెడిసినల్ ప్లాంట్స్ అనేవి మనకి చాలా యూస్ఫుల్, అవునా కాదా? ఎకనమిక్ ఇంపార్టెన్స్ అనేది చాలా ప్లాంట్స్లలో ఉంటుందన్నమాట. నాట్ ఓన్లీ ఫర్ యాజ్ ఎ హెర్బ్స్. మీరు గమ్ ఇంకా లక్ ఇవన్నీ కూడా దేని నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? లక్ అంటే ఇన్సెక్ట్తో ప్రొడ్యూస్ అవుతుంది. రెజిన్స్, గమ్స్, టానిన్స్, ఇంకా పేపర్, ఇవన్నీ వుడ్, ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్లాంట్స్ నుంచే కదా వస్తూ ఉండేది. సో ఎకనమిక్ ఇంపార్టెన్స్కి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట మనం ఈ మార్ఫాలజీ చదువుకుంటే. ఇంకా వేరియస్ అడాప్టేషన్స్ జరిగి ఉంటాయి. ఎందుకంటే ప్లాంట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవ్వదు కదా. సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్ వాట్ ఇట్ విల్ డాస్, తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని అడాప్టేషన్స్ని చేసుకుంటుంది అన్నమాట ప్లాంట్. ఎందుకు? ఏదైనా స్పైన్స్ లాగా, థార్న్స్ లాగా ఇవన్నీ ఎందుకు ఉంటాయి చెట్లకి అంటే గ్రేజింగ్ అనిమల్స్ వస్తాయి కదా, అంటే వచ్చి తినేది చెట్లని, పూలని, పండ్లని. సో వాటి నుంచి ప్లాంట్ తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ అడాప్టేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనం ఈ వేరియస్ అడాప్టేషన్స్ని ఇంకా వేరియస్ స్ట్రక్చర్స్ని కనుక తెలుసుకుంటే అవి మన లైఫ్కి యాజ్ ఎ హెర్బ్స్ ఆర్ మెడిసినల్ ప్లాంట్స్ ఇంకా సెవరల్ యూజెస్ ఉంటాయి కదా, వాటన్నింటికి ఇది ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ వి విల్ సీ వాట్ ఈస్ మార్ఫాలజీ. హౌ డు యూ డిఫైన్ మార్ఫాలజీ? మార్ఫాలజీ ఈస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. What is morphology? It is nothing but study of external which are visible to the outside, మన కంటికి కనిపించేది. So study of external characteristics in a plant is called as, that too
we are studying about flowering plant. So characteristics is called as morphology. What is the reason to study? Why we have to study? Why we should study? Why we should study the external characteristics? Why we should know means there are many economic importances are there. So example ippude cheppanu kada. So economic importance, for example tannins, gums, resins, several medicines, ఇవన్నీ మనకి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మెడిసిన్స్ అని రాస్తాను, మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటి గురించి అదంతా అన్నమాట. అంతేకాకుండా వేరియస్ అడాప్టేషన్స్ అవి కూడా మనం తెలుసుకోవడం వలన మనం ఆ ప్లాంట్స్ని ఏ కండిషన్స్లో గ్రో చేయొచ్చు అనేది కూడా తెలుస్తుంది కదా. సో వేరియస్ అడాప్టేషన్స్ ఇన్ ప్లాంట్స్ గురించి తెలుసుకోవడానికి, adaptations in plants which helps to grow properly. So this helps, how it will helps? This helps to grow by us అన్నమాట. సో ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ యొక్క మార్ఫాలజీని తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ని కనుక తీసుకుంటే అండర్ గ్రౌండ్లో ఉన్నదంతా రూట్ సిస్టమ్ అన్నమాట. ఇక టాప్ మనకు కనిపించేదంతా షూట్ సిస్టమ్, అది లోయర్ క్లాసెస్ నుంచి మీరు తెలుసుకుంటూనే ఉన్నారు. కానీ మనం ఇది మొత్తం డీటెయిల్డ్గా రూట్ సిస్టమ్, షూట్ సిస్టమ్ గురించి ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఈ చాప్టర్ నుంచి మెయిన్గా మనకి మోడిఫికేషన్స్ ఉంటాయి కదా, ఆ మోడిఫికేషన్స్ నుంచి ఎక్కువగా మీకు నీట్కి వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మార్ఫాలజీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ external characteristics, is nothing but morphology. సో ఈ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్లో మనం ఏమేం చదువుతాము అంటే ఇట్స్ లైక్ ఎ మైండ్ మ్యాప్ లాగా తీసుకుంటే మాత్రం మనం ఈ మార్ఫాలజీలో రూట్ గురించి చదువుతాము. రూట్ ఉంటుంది కదా, సో రూట్ గురించి చదువుతాం. ఆ తర్వాత స్టెమ్ గురించి చదువుతాము. ఓకే, స్టెమ్లో లీవ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో రూట్, స్టెమ్, ఆ తర్వాత లీఫ్ గురించి చదువుతాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ చూస్తూ ఉంటారు, ఎందుకు ఆ వేరియేషన్స్ అనేది చదువుతాం అనమాట. ఇంకా మనం ఫ్లవర్ గురించి చదువుతాం. ఫ్లవర్ కంటే ముందు ఏమొస్తుంది? ఫస్ట్ ఇన్ఫ్లోరసెన్స్ కదా, సో ఇన్ఫ్లోరసెన్స్ గురించి చదువుతాము. ఇన్ఫ్లోరసెన్స్ తర్వాత మనం ఫ్లవర్ గురించి కూడా తెలుసుకుంటాం అన్నమాట. సో ఇవన్నీ మనం ఈ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో చదువుతాము. అంటే మెయిన్గా రూట్ గురించి, రూట్లో ఉన్న రూట్ సిస్టమ్స్ గురించి, ఆ తర్వాత మోడిఫికేషన్స్, ఆల్ మోడిఫికేషన్స్ ఆల్సో వి విల్ స్టడీ అన్నమాట. సో అలాంగ్ విత్ దిస్ వి విల్ స్టడీ ఆల్ modifications, whatever modifications are there. Modifications, why it will happen? In order to adapt to the conditions. In order to adapt to the conditions, these modification will happen anamata. For adaptation, it will be useful. So morphology ante enti ane telusukunnam. It is nothing but study of external characteristics. ఆ తర్వాత ఏమేం చదువుతాము అంటే ఇట్స్ లైక్ ఎ మైండ్ మ్యాప్, రూట్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్, ఇన్ఫ్లోరసెన్స్, ఇంకా దాని యొక్క అడాప్టేషన్స్, మోడిఫికేషన్స్ కూడా తెలుసుకుంటాం అన్నమాట. క్లియర్? సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ ద రూట్. రూట్ కనుక తీసుకుంటే మీకు రూట్ అంటే ఏంటో తెలుసు కదా ఆల్రెడీ. సో ఇక్కడ చూస్తూ ఉన్నారు, బ్రౌన్ కలర్గా ఉంటుంది, అంటే పెద్దగా అయినప్పుడు వైటిష్ బ్రౌన్ కలర్ ఉంటుందన్నమాట. ఫస్ట్ రూట్ అనేది దేని నుంచి డెవలప్ అవుతుంది? మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో అంటే మనం ఎంబ్రియో గురించి చదువుకున్నప్పుడు మనం చిన్న క్లాసెస్లో అలా. సో ఎంబ్రియో ఎలా ఉంటుంది? దిస్ ఈస్ ద డైకాట్ ఎంబ్రియో అనమాట. దిస్ ఈస్ ద డైకాట్ అండ్ దిస్ ఈస్ ద మోనోకాట్ embryo. What is the difference between monocot and dicot? Single cotyledon, if it is present, that is monocot. Two cotyledons will be present, it is dicot. It's a general description. ఇంకా చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంబ్రియోన్ కనుక తీసుకుంటే, ఎంబ్రియో అంటే ఏంటి? ఎంబ్రియో నుంచే కదా మనకి రూట్ డెవలప్ అయ్యేది కానీ, షూట్ డెవలప్ అయ్యేది కానీ.
ఓకే. సో ఇక్కడ ఎంబ్రియో తీసుకుంటే మనం ఇక్కడ సో చేసినప్పుడు అంటే సీడ్ని అలా సీడ్ లోపల ఎంబ్రియో ఉంటుంది కదా, అప్పుడు రాడికల్ అనే పార్ట్ నుంచి ఓకే. సో యూ కెన్ సీ హియర్ కదా, దిస్ ఈస్ ద రాడికల్ నుంచి రూట్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. సో రూట్ దేని నుంచి ఫామ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ద రాడికల్. ఓకే, రూట్ విల్ ఫార్మ్స్ ఫ్రమ్ రాడికల్ అన్నమాట. రాడికల్ నుంచి రూట్ అనేది డెవలప్ అవుతుంది. ఇక ఈ రాడికల్ దగ్గరే మనకి రూట్ క్యాప్ అనేది కూడా కనిపిస్తుంది ఎంబ్రియోలో. ఆ రూట్ క్యాప్ అనేది ఎప్పుడైతే ఈ రూట్ డెవలప్ అవుతూ ఉందో దాంతోపాటు రూట్ క్యాప్ కూడా డెవలప్ అవుతుంది. ఎందుకు ఈ రూట్ క్యాప్? యూజువల్గా క్యాప్ ఎందుకు వాడతాం? ఇన్ జనరల్గా సన్ నుంచి ప్రొటెక్షన్కి క్యాప్ వాడతాం కదా, హ్యాట్ క్యాప్. అలానే ఈ రూట్కి ఏం జరుగుతుంది అంటే అది లోపలికి డీప్గా వెళ్ళిపోవాలి కదా, అంటే ఇక్కడ రాళ్ళు స్టోన్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇసుక అదంతా. ఇలా రూట్ అనేది లోపలికి ఇలా పోతూ ఉన్నప్పుడు ఆ స్టోన్స్ నుంచి దాని నుంచి ప్రొటెక్షన్ కోసం ఈ రూట్ క్యాప్ అనేది ఉంటుందన్నమాట. సో this root cap, how it will helps in the protection అన్నమాట, protection of the root so that it won't get damaged. అందుకు రూట్ క్యాప్ ఉంటుంది. సో ఈ రూట్ క్యాప్ ఎంబ్రియోలో ఉన్న రూట్ క్యాప్ అలానే అది ప్రైమరీ రూట్లోకి కింద రూట్ క్యాప్ ప్రొటెక్షన్ లాగే ఉంటుందన్నమాట. కానీ కొన్ని ప్లాంట్స్కి రూట్ క్యాప్ అవసరం లేదు. వేటికి మీరే ఆలోచించుకోండి, గుర్తు చేసుకోండి, థింక్ చేయండి. థింకింగ్ ఈజ్ మెయిన్ థింగ్ అని చెప్పారు కదా ఆల్బర్ట్ ఐన్స్టీన్. కొన్ని దానిలకి ఇది అవసరం లేదు రూట్ క్యాప్. ఐఎమ్ గివింగ్ యూ టైమ్, థింక్. ఎస్, హైడ్రోఫైట్స్. వాట్ ఆర్ హైడ్రోఫైట్స్? వాటర్లో గ్రో అయ్యే ప్లాంట్స్, ఆక్వాటిక్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికి ఏమైనా రూట్ క్యాప్ అవసరమా? రూట్ క్యాప్ అయితే ఎందుకంటే నీళ్ళలో రూట్స్ అనేవి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అంత అవసరం లేదు. కానీ ఆ హైడ్రోఫైట్స్లో ఇంకొకటి ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ క్యాప్. సో ఎందుకు ఉంటుంది అంటే అది రూట్ అనేది ఎక్కువసేపు వాటర్లో అలానే ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, అది కొంచెం మెత్తబడిపోయి అలా కాకోకుండా ఉండడానికి ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ క్యాప్ హైడ్రోఫైట్స్లో ఆక్వాటిక్ ప్లాంట్స్లో రూట్ పాకెట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో రూట్ క్యాప్ బదులు రూట్ పాకెట్ దేంట్లో ఉంటుంది? హైడ్రోఫైట్స్లో ఉంటుంది. సో రూట్ విల్ డెవలప్ ఫ్రమ్ వేర్? ఇట్ విల్ డెవలప్స్ ఫ్రమ్ ద రాడికల్. సో రూట్ అనేది మన పాయింట్స్ రాద్దామా? ఇక్కడ రాస్తాం. సో రూట్ develops from where? It develops from the radical అన్నమాట. సో రాడికల్ ఎక్కడ ఉంటుంది? మనకి ఎంబ్రియో గురించి తెలుసుకుంటే మీకు తెలిసిపోతుంది. సో అదే కనుక ఇక్కడ కూడా రూట్ క్యాప్ ఉంటుంది. మోనోకాట్లో రూట్ క్యాప్తో పాటు కోలియోరైజా కూడా ఉంటుంది. అది కూడా ఒక ప్రొటెక్టివ్ షీత్ లాగా అన్నమాట. అక్కడి నుంచి దేర్ విల్ బి ద ప్రొడక్షన్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్స్. మోనోకాట్స్లో ఫైబ్రస్ రూట్స్ చూస్తామన్నమాట, డైకాట్లో ట్యాప్ రూట్ చూస్తాం. ఆ డిఫరెన్సెస్ మనం తెలుసుకుంటాం. ఫస్ట్ రూట్ విల్ డెవలప్స్ ఫ్రమ్ ద రాడికల్. రూట్ కలర్ ఏముంటుంది? ఇట్ ఈస్ నాన్ గ్రీన్. రూట్ ఈస్ నాన్ గ్రీన్. ఎందుకు? స్టెమ్లో అయితే లీఫ్లో క్లోరోఫిల్ ఉంటుంది, ఇక్కడ ఇట్ ఈస్ నాన్ గ్రీన్ యాజ్ క్లోరోఫిల్ ఈజ్ అబ్సెంట్. రూట్లో యూజువల్గా క్లోరోఫిల్ అనేది ఉండదు కదా, సో క్లోరోఫిల్ ఈజ్ అబ్సెంట్, సో ఇట్ ఈస్ నాన్ గ్రీన్. ఇక నాన్ గ్రీన్ ఓకే, ఏ కలర్ ఉంటుంది రూట్ అంటే ఇట్ విల్ బి వైటిష్ బ్రౌన్ ఇన్ కలర్ అన్నమాట. సో రూట్ కలర్ వచ్చి ఇట్ విల్ బి వైటిష్ బ్రౌన్ ఇన్ కలర్. ఓకే, ఇంకా ఏంటి? రూట్ అనేది ఇక్కడ సాయిల్లోకి పోతూ ఉందా లేదా లోపలికి అంటే ఇట్ ఈస్ పాజిటివ్లీ, గ్రావిటీ అంటే భూమిలోకి వెళ్తూ ఉంది కాబట్టి ఇట్ ఈస్ పాజిటివ్లీ జియోట్రోపిక్ అన్నమాట. పాజిటివ్లీ జియోట్రోపిక్ అంటే గ్రావిటీకి కిందికి లోపలికి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ పాజిటివ్లీ జియోట్రోపిక్. అదే కనుక మనము ఇక్కడ సన్కి అంటే దీనికి ఆపోజిట్గా పోతూ ఉంది కదా, ఇలా పోవట్లేదు, ఆపోజిట్గా పోతుంది కాబట్టి లైట్కి సన్కి ఇట్ ఈస్ నెగటివ్లీ ఫోటోట్రాఫిక్. అవునా కదా? వాట్ ఈస్ ఫోటోట్రాఫిక్?
ఫోటో మీన్స్ లైట్, లైట్కి నెగిటివ్గా పోతుంది. ఇంకొకటి ఎక్కడైతే వాటర్ ఉంటుందో, ఓకే, వేర్ ఎవర్ ద వాటర్ విల్ బి ప్రజెంట్, ఇక్కడంతా వాటర్ ఎక్కడ ఉంటుందో ఆ వాటర్ దగ్గరికి రూట్స్ వెళ్తూ ఉంటాయి కదా. సో ఏమని చెప్పచ్చు మనం, ఇట్ ఈస్ యాక్చువల్లీ పాజిటివ్లీ హైడ్రోట్రోఫిక్ అన్నమాట. సో రూట్ గురించి డిస్క్రైబ్ చేయాలి అంటే ఏమని చెప్తారు, ఇట్ డెవలప్స్ ఫ్రమ్ ద రాడికల్ ఆఫ్ ద ఎంబ్రియో, దట్ ఈస్ 1 point, నాన్ గ్రీన్ ఇన్ కలర్. White is non-green as chlorophyll is absent, and whitish brown in color. It will be, the root will be whitish brown and positively geotrophic. లోపలికి పోతూ ఉంటాయి కదా రూట్స్ డీప్ టు ద సాయిల్ పాజిటివ్లీ, అండ్ లైట్కి ఆపోజిట్గా వెళ్తూ ఉంటాయి కాబట్టి నెగిటివ్లీ ఫోటోట్రాఫిక్. అండ్ వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ రూట్స్ ఎక్కువగా పోవడానికి ఇష్టపడుతూ ఉంటాయి, ఎందుకంటే వాటర్ అబ్జార్బ్ చేసుకోవడానికి. సో ఇట్ ఈస్ positively hydrotrophic. This is how you can describe the root. మోనోకాట్ అయితే మనకి రాడికల్ ఉంటుంది, ఇక్కడ సేమ్ డైకాట్లో లానే రాడికల్ ఉంటుంది, రూట్ క్యాప్ ఉంటుంది, దాంతోపాటు కోలియోరైజా అనేది ఉంటుంది మోనోకాట్ ఎంబ్రియోలో, ఇక్కడ కోలియోరైజా ఉండదు. ఇక స్టెమ్ గురించి వచ్చినప్పుడు మనకి ఈ ప్లూమ్యూల్ ఉంది కదా, ఈ ప్లూమ్యూల్ నుంచి స్టెమ్ అనేది మనకి డెవలప్ అనేది అవుతుంది అన్నమాట. సేమ్ ఇక్కడ ప్లూమ్యూల్ బదులు మనం ఏం చెప్తాం, కోలియోప్టైల్ నుంచి దెర్ విల్ బీ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టెమ్ ఇన్ మోనోకాట్స్. సో ఇది రూట్ గురించి. ఐ థింక్ ఇట్స్ క్లియర్ టిల్ హియర్. ఓకే, సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో నా రూట్ సిస్టమ్, రూట్ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు రూట్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. రూట్ సిస్టమ్ అంటే ఏం లేదు, మనకి ట్యాప్ రూట్, దెర్ ఆర్ మెయిన్లీ 3 types ఆఫ్ రూట్ సిస్టమ్స్. ఏమేమి, ట్యాప్ రూట్ సిస్టమ్, ఫైబ్రస్ రూట్ సిస్టమ్, అడ్వెంటిషియస్ రూట్ సిస్టమ్. ఆ డిఫరెన్షియేషన్ ఎందుకు అంటే మనం ఇక్కడ చూస్తున్నాం ట్యాప్ రూట్ సిస్టమ్. సో ఈ ట్యాప్ రూట్ని కనుక తీసుకుంటే ఈ ట్యాప్ రూట్ దేని నుంచి డెవలప్ అవుతుంది, యూజువల్గా జనరలీ వి విల్ సీ ఇన్ డైకాట్స్ అన్నమాట. సో దేంట్లో చూస్తాం మనము ట్యాప్ రూట్ని, యూజువల్లీ వి విల్ సీ ఇన్ డైకాట్స్, డైకాటిలిడనస్ ప్లాంట్స్లో మనం చూస్తాం. అదే కనుక ఫైబ్రస్ రూట్స్ని తీసుకుంటే దిస్ వి విల్ జనరలీ సీ ఇన్ మోనోకాట్స్ అన్నమాట. మోనోకాట్స్లో మనం వీటిని ఫైబ్రస్ రూట్ని చూస్తామన్నమాట. ఇక అడ్వెంటిషియస్ రూట్స్ అంటే ఏంటి, అడ్వెంచర్, ఇక్కడే పేరులోనే ఏముంది, అడ్వెంచర్ చేస్తాయన్నమాట. అంటే ఏంటి, నార్మల్ రూట్స్ ఎక్కడికి, ఇట్ ఈస్ పాజిటివ్లీ జియోట్రాఫిక్, కిందికి వెళ్తూ ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటి కొన్ని రూట్స్ నెగిటివ్లీ జియోట్రాఫిక్ కూడా వస్తాయి. ఎందుకు అంటే కొన్ని మార్షీ స్వాంపీ ఏరియాస్లో గ్రో అయ్యే ప్లాంట్స్కి ఏమవుతుంది అంటే ప్లాంట్స్ కూడా కొద్దిగా ఆక్సిజన్ అవసరం కదా. సో ఆ ఆక్సిజన్ అవసరం ఉన్నప్పుడు అంటే ఫర్ రెస్పిరేషన్, నాట్ ఫర్ ఫోటోసింథసిస్, ఓకే. సో అలాంటప్పుడు ఆక్సిజన్ కావాలి అంటే స్వాంపీ మార్షీ ఏరియాస్ అంటే లోపల అండర్ గ్రౌండ్లో ఆక్సిజన్ దొరకదు అనమాట. అందుకు రూట్స్ అనేవి బయటికి వస్తాయి, అంటే నెగిటివ్లీ జియోట్రాఫిక్ ఇన్ ఆర్డర్ టు టేక్ ద ఆక్సిజన్ అనమాట. సో ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద అడ్వెంచర్ కదా. సో అందుకే దాన్ని అడ్వెంటిషియస్ రూట్స్ అని చెప్తాము. యూజువల్గా రూట్ దేని నుంచి డెవలప్ అవుతుంది, రాడికల్ నుంచి. సో రాడికల్ నుంచి డెవలప్ అయ్యే రూట్ని ట్యాప్ రూట్, ఫైబ్రస్ రూట్ అంటాము. అదే కనుక అదర్ దాన్ ద రాడికల్, అడ్వెంటిషియస్కి ఫైబ్రస్ రూట్స్కి డిఫరెంట్ ఏంటి అంటే అదర్ రూట్స్ దట్ అరైజ్ ఫ్రమ్ ఎనీథింగ్ అదర్ దాన్ ద రాడికల్. రాడికల్తో కాకోకుండా కొన్ని స్టెమ్ నుంచి రూట్స్ ఫామ్ అవుతాయి, కొన్ని బ్రాంచెస్ నుంచి. ప్రాప్ రూట్స్ చూసింటారు కదా, బానియన్ ట్రీ, పెద్ద పెద్ద ప్రాప్ రూట్స్, అసలు అవి కదిరిలో కనుక చూసి ఉంటే తిమ్మమ్మ మర్రిమాను, ఎవరైతే కదిరి దగ్గర ఉన్నారో పెద్ద చెట్టు, దట్ ఈస్ వెరీ ఫేమస్ కదా. సో ఆ ప్రాప్ రూట్స్ అనేవి బ్రాంచెస్ నుంచి డెవలప్ అవుతాయి. సో ఇట్ ఈస్ లైక్ అడ్వెంచర్ కాబట్టి దోస్ ఆర్ అడ్వెంటిషియస్ రూట్స్ అని చెప్తాము. దోస్ రూట్స్ విల్ అరైజ్ ఫ్రమ్ అదర్ దాన్ ద రాడికల్, దట్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్. ఫైబ్రస్ రూట్స్ అయితే ఇట్ ఈస్ ఫ్రమ్ ద రాడికల్ ఓన్లీ, కానీ ఆ ప్రైమరీ రూట్ విల్ బి షార్ట్ లివ్డ్ అనమాట. మనం డిఫరెన్సెస్ చూస్తాము. సో రూట్ సిస్టమ్ అంటే మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే రూట్ సిస్టమ్ మీన్స్ ఇట్ ఈస్ అ సిస్టమ్ విచ్ హ్యాస్ రూట్స్
రూట్ అలాంగ్ విత్ ద బ్రాంచెస్ ఆఫ్ రూట్స్, రూట్ ఉంటుంది దానికి బ్రాంచెస్ ఆఫ్ రూట్స్ అంటే ఇది కనుక మీకు ప్రైమరీ రూట్ అనుకోండి. సో దిస్ ఈస్ ద ప్రైమరీ రూట్ అన్నమాట. దిస్ ఈస్ ద సెకండరీ రూట్. ఆ ప్రైమరీ రూటే బ్రాంచెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది విచ్ ఇస్ సెకండరీ రూట్. ఆ తర్వాత దిస్ విల్ బీ ద టెరిషరీ రూట్. ఓకే, అండ్ దెన్ రూట్ హెయిర్స్ కూడా ఉంటాయి. సో ఆల్ టుగెదర్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అండ్ బ్రాంచెస్ ఆఫ్ రూట్ అంటే ఏమేమి వస్తాయి? ప్రైమరీ వస్తుంది, ప్లస్ సెకండరీ వస్తుంది, ప్లస్ టెరిషరీ రూట్స్ అన్నీ వచ్చి దాంతో పాటి రూట్ హెయిర్స్ కూడా ఉంటే అప్పుడు దాన్ని మనం ఏం చెప్తాము? రూట్ సిస్టమ్ అని చెప్తాము. రూట్ సిస్టమ్ అంటే primary root, secondary root, tertiary root and root hairs all together we will consider it as root system. ఇక్కడ రూట్లో ఇంకొక పాయింట్ నేను చెప్పాలి. ఈ రూట్లో నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఉంటాయా? నో. స్టెమ్లో అయితే మనం నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ చూస్తాము. సో నో నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ will be seen in the root అన్నమాట. అదే స్టెమ్లో అయితే ఈ నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ అనేవి చూస్తాము. ఓకే, సో ఈ రూట్ సిస్టంలో హౌ మెనీ టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్? there are 3 types. One is TapRoot. Usually in dicots we will see one is fibrous roots we will see in monocots. Adventitious roots is the third one. 3 types of root systems అనేవి మనము చూస్తాము. సో ఇక్కడ మీకు తీసుకొచ్చాను అడ్వెంటిషియస్ రూట్స్ ఆఫ్ పాయిజన్ ఐవీ అన్నమాట. ట్రీ ట్రంక్ పైన గ్రో అవుతూ ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ విజిబుల్ ఫర్ యూ. ట్రీ ట్రంక్ ఇది. ఈ ట్రీ ట్రంక్, దిస్ ఈస్ ద ట్రీ ట్రంక్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ట్రీ ట్రంక్. ట్రీ ట్రంక్ పైన రూట్స్ అనేవి గ్రో అవుతూ ఉన్నాయి. ఇది పాయిజన్ ఐవీ ప్లాంట్ అన్నమాట. సో దీస్ ఆర్ అడ్వెంటిషియస్ రూట్స్. ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, ఇవే అడ్వెంటిషియస్ రూట్స్. ఎందుకు ఇది గ్రో అవుతుంది ట్రీ ట్రంక్ పైన అంటే ఇన్ ఆర్డర్ టు ఫర్ ద అడాప్టేషన్స్, ఇన్ ఆర్డర్ టు మేనేజ్ ద ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ ఆర్ సమ్ రూట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ వాటర్, అలా డిఫరెంట్ దానికి గ్రో అవుతాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి లైక్ స్టిల్ట్ రూట్స్ అన్నమాట. మేజ్, షుగర్ కేన్ అక్కడ కూడా మనం ఇవి చూస్తాము. సో రూట్ సిస్టమ్ 3 types ఉన్నాయని తెలిసింది. దోస్ ఆర్ TapRoot system, నాతో పాటు రీకాల్ చేయండి. TapRoot system, FibrousRoot system and then AdventitiousRoot system. ఇప్పుడు మనం TapRoot system గురించి చూద్దాం. ఈ ఎన్సీఆర్టీలో మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ని గుర్తుకు పెట్టుకోవాలి కాబట్టి నేను ఇది ఇచ్చాను. TapRoot system ఈజ్ సీన్ ఇన్ ఎగ్జాంపుల్ ఏంటి? దట్ ఈస్ మస్టర్డ్ ప్లాంట్. ఇంకా చాలా ఉన్నాయి కానీ మనకి ఎన్సీఆర్టీలో ఏమి ఇచ్చింటే అవి మాత్రం నేర్చుకుంటే చాలు కదా. నీట్ ఎగ్జామ్ కొరకు వేరేవి కూడా తర్వాత నేర్చుకోవచ్చు. ఫస్ట్ నీట్ క్లియర్ అవ్వాలి కాబట్టి TapRoot system ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు అంటే మస్టర్డ్ రూట్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం TapRoot system గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ అంటే రూట్ అనేది దేంతో డెవలప్ అవుతుంది? రూట్ డెవలప్స్ ఫ్రమ్ ద రాడికల్. అది ఆల్రెడీ చూసామన్నమాట. వాట్ ఈస్ రాడికల్? రాడికల్ అనేది ఎంబ్రియోలో ఒక పార్ట్. అది ఆల్రెడీ నేను ఎంబ్రియో కూడా చూపించాను. ఓకే, సో ఫ్రమ్ ద రాడికల్ ఫస్ట్ డెవలప్ అయ్యేది ఏంటి అంటే ఇట్ విల్ బి ఎ ప్రైమరీ రూట్. సో primary root will forms first. Okay, this primary root అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, this is the primary root అన్నమాట. So root develops from the radical. Primary root will forms from radical అన్నమాట, will forms from the రాడికల్. ఆ ప్రైమరీ రూట్ నుంచే మనకి తర్వాత ఏం ఫామ్ అవుతుంది? బ్రాంచెస్. ఆ ప్రైమరీ రూట్ నుంచే బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో సెకండరీ రూట్ అనేది ఏంటి? ప్రైమరీ రూట్ నుంచే ఫామ్ అవుతుంది. సో సెకండరీ రూట్ విల్ ఫార్మ్స్ ఫ్రమ్ ఇది. 1 second. సో సెకండరీ రూట్ will forms on what? On the
ప్రైమరీ రూట్ అన్నమాట. ప్రైమరీ రూట్ పై నుంచే అంటే దీని లోపల నుంచే సెకండరీ రూట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఆ సెకండరీ రూట్ నుంచి మళ్ళీ ఏంటి, దెర్ విల్ బి ద ఫార్మేషన్ ఆఫ్ tertiary root. So tertiary roots will forms on what? Will forms on secondary roots అన్నమాట. ఓకే, ఆ తర్వాత ఏం ఫామ్ అవుతాయి, రూట్ హెయిర్స్ అనేవి ఇక్కడ చూపిలేదు కదా, ఆ స్మాల్ స్మాల్ థింగ్స్ ఉన్నాయి కదా, అవే రూట్ హెయిర్స్ అన్నమాట. సో దీస్ ఆర్ ద రూట్ హెయిర్స్. సో ఈ రూట్ హెయిర్స్ మెయిన్ ఫంక్షన్ వచ్చి అబ్జార్ప్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. రూట్ మెయిన్ ఫంక్షన్ ఏంటి, టు అబ్జార్బ్ ద వాటర్ అండ్ మినరల్స్. ఆ రెండింటిని ఎక్కువగా ఇంప్రూవ్ చేస్తుంది ఈ రూట్ హెయిర్స్ అనేది. ఓకే, సో రూట్ హెయిర్స్ ఎక్కడ ఉంటాయి, రూట్ హెయిర్స్ ఆర్ ఫార్మ్డ్ on the branches of the roots. What are the branches of roots? Primary, secondary, tertiary. These will be considered as branches of roots. Okay. So taproot system దేంట్లో చూస్తాము, we will see in the mustard plant. Many plants లో చూస్తాము, usually in dicots, అనే రాస్తాం. So in generally taproot system usually seen in where, in the dicotyledons. ఓకే, డైకాట్ ప్లాంట్స్. అది మోనోకాట్ అయితే ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అనేది చూస్తాము. సో దిస్ ఈస్ అబౌట్ ద taproot system. Hope it is clear, taproot system. Okay, now we will move on to the FibrousRoot System. FibrousRoot System example NCERT ప్రకారం వీట్ ప్లాంట్ అనేది ఇచ్చారు అన్నమాట. సెవరల్ మోనోకాట్స్ వస్తాయి కానీ ఎన్సీఆర్టీలో వీట్ ఇచ్చారు కాబట్టి అది గుర్తుకు పెట్టుకోండి. సో ఎక్కడ చూస్తాము, యూజువలీ సీన్ ఇన్ విచ్ ప్లాంట్స్, వి విల్ సీ ఇన్ మోనోకాట్ ప్లాంట్స్ అన్నమాట. సో మోనోకాట్స్లో మనం ఈ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అనేది చూస్తాము. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్యాప్ రూట్ అండ్ ఫైబ్రస్ రూట్ అనేది చూద్దాం. సో ఇక్కడ కూడా ఫస్ట్ ప్రైమరీ రూట్ అనేది దేంతో డెవలప్ అవుతుంది అంటే, ప్రైమరీ రూట్ డెవలప్స్ ఫ్రమ్ ద విచ్ వన్, ఆన్సర్ టు మీ, రూట్ డెవలప్స్ ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఎంబ్రియో, ఎస్, డెవలప్స్ ఫ్రమ్ రాడికల్ అన్నమాట, రాడికల్ ఆఫ్ ద ఎంబ్రియో. కానీ ఇక్కడ ఏంటి అంటే ప్రైమరీ రూట్ అనేది ఇట్ ఈస్ షార్ట్ లివ్డ్, ఎక్కువసేపు ఉండదు అన్నమాట. సో దిస్ ప్రైమరీ రూట్ ఈజ్ షార్ట్ లివ్డ్, కొద్దిసేపే బ్రతుకుతుంది ఈ ప్రైమరీ రూట్. అండ్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై మెనీ హెయిర్ లైక్ రూట్ స్ట్రక్చర్స్ అండ్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అడ్వెంటిషియస్ రూట్స్ అన్నమాట. It is short-lived and it is replaced by what? It is replaced by several roots. Okay, several roots. ఆ సెవరల్ రూట్స్ అనేవి దేని నుంచి ఫామ్ అవుతుంది అంటే ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్ అన్నమాట. బేస్ ఆఫ్ ద స్టెమ్ నుంచి ఈ ఫైబ్రస్ రూట్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. ఓకే, ఫైబ్రస్ రూట్స్ విల్ బి డెవలప్డ్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్. సో దిస్ ఫైబ్రస్ రూట్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ వేర్, ఫైబ్రస్ రూట్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ base of the stem, sorry, are formed from base of the stem అన్నమాట. ఓకే, ఎప్పుడు ప్రైమరీ రూట్ అనేది ఫామ్ అయ్యి ఆ ప్రైమరీ రూట్ కొద్దిసేపే ఉండి విచ్ ఇస్ షార్ట్ లివ్డ్, ఆ తర్వాత ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై సెవరల్ రూట్స్. దోస్ రూట్స్ ఆర్ ఫైబ్రస్ రూట్స్ విచ్ డెవలప్ ఫ్రమ్ ద base of the stem. Usually we will see fibrous root system where in monocotyledons. An example which you have to remember as per NCERT is wheat plant. Okay, next one. So now adventitious root system. So what is the difference between fibrous and adventitious? Already I said. So answer it. What is the difference between fibrous and adventitious? Yes, come on. So in adventitious what will happen? The roots will develop from other than the radical. So ikkada manamu
తీసుకుంటే ఇట్ ఈస్ డెవలపింగ్ ఫ్రమ్ ద రాడికల్ ఫైబ్రస్ రూట్ సిస్టంలో. కానీ అడ్వెంటిషియస్ రూట్ సిస్టమ్ అంటే రూట్స్ డెవలప్ ఓకే ఫ్రమ్ అదర్ దాన్ ద రాడికల్ అంటే ఏంటి? ఎయిదర్ ఫ్రమ్ ద స్టెమ్ ఆర్ ఫ్రమ్ ద branches like that, or on the tree trunk, several places other than the radical. So the roots which develop from other than the radical are nothing but those are adventitious roots. Ikkada NCERT examples again you have to remember: grass, monstera and banyan tree, the famous banyan tree. Prop roots చూస్తాం కదా banyan tree లో పెద్దది. అదే ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎప్పుడైనా కదిరికి వెళ్తే, మీరు ఆంధ్రానే కదా, ఆంధ్ర అండ్ తెలంగాణ పిల్లలే కదా మీరు. సో కదిరి అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ కదిరి ప్లేస్లో తిమ్మమ్మ మర్రిమాను అనే పెద్ద చెట్టు ఉంటుంది అనమాట. యూ కెన్ గో అండ్ సీ దాట్ ఎన్నో ఎకరాలు అది స్ప్రెడ్ అయ్యి ఉందన్నమాట. ఈ ప్రాప్ రూట్స్ అనేవి డెవలప్ అయ్యి ఉండి. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. ఎందుకు అంటే బ్యానియన్ ట్రీ అనేది చాలా పెద్దగా ఉంటుంది కదా, సో అది బ్రాంచెస్ కూడా పెద్దగా వస్తాయన్నమాట. అలాంటప్పుడు ఆ చెట్టుకి సపోర్ట్ అనేది అవసరం కాబట్టి ఆ బ్రాంచెస్ నుంచి రూట్స్ డెవలప్ అయ్యి ఆ బ్రాంచ్ నుంచి డెవలప్ అయిన రూట్స్ కూడా భూమిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అలా వెళ్ళిపోవడం వల్ల మెకానికల్ సపోర్ట్ అనేది దొరుకుతుంది బ్యానియన్ ట్రీకి, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వెంటిషియస్ రూట్ సిస్టమ్ అన్నమాట. So roots which develop from other than the radical, those are called as adventitious root system. Example కనుక తీసుకుంటే మనం ఇక్కడ బ్యానియన్ ట్రీ ఇచ్చారు కదా, ఆ బ్యానియన్ ట్రీలో డెవలప్ అయ్యే రూట్స్ని ఏం చెప్తాము? దోస్ రూట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రాప్ రూట్స్ అన్నమాట. సో ఆ బ్యానియన్ ట్రీ నుంచి డెవలప్ అయ్యే రూట్స్ని మనము ప్రాప్ రూట్స్ అని చెప్తాము. ఇక ఇంకా కొన్ని దీంట్లో తీసుకుంటే ఇంకా ఏమిచ్చారు? గ్రాస్ కనుక తీసుకుంటే ఇట్ ఈస్ ఎ రైజోమ్ లాగా అనమాట, రన్నర్ అనమాట. ఇట్ ఈస్ రన్నర్ అంటే ఒక ప్లేస్ నుంచి మీరు కావాలంటే గ్రాస్ బెడ్ అంటే ఏంటి అంటే కింద కొంచెం ఇసుకతో ఉన్న గ్రాస్ని తీసుకొని వచ్చి జస్ట్ మట్టి పైన పెట్టారనుకోండి, పక్కన మట్టి ఎక్కడ ఉంటే అక్కడ అంతా అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ రన్నర్ అనమాట, రూట్స్ అనేవి ఉంటాయి. సో అది గ్రాస్, మాన్స్టరా ఇవన్నీ అడ్వెంటిషియస్ రూట్స్ కింద వస్తాయన్నమాట. ఇంకా షుగర్ కేన్ తీసుకుంటే మీరు చూసుంటారు, షుగర్ కేన్లో ఇలా స్టిల్ట్ రూట్స్ అనేవి ఫామ్ అయ్యి ఉంటాయి. దట్ ఈజ్ ఆల్సో అడ్వెంటిషియస్ రూట్స్. ఇంకా పారాసైటిక్ రూట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే హస్టోరియా అంటాము. అవి లైక్ పారాసైట్స్. మనకి ఏదైనా డిసీజ్ ఎలా వస్తుంది, పారాసైట్ వచ్చి మన బాడీలోకి అటాచ్ అయ్యి మన న్యూట్రిషన్ అంతా సక్ చేస్తుంది కదా, అలానే ఈ పారాసైటిక్ రూట్స్ అనేవి ప్లాంట్ లోపలికి వెళ్ళి దాంట్లో ఉన్న శాప్ అదంతా సక్ చేస్తాయన్నమాట. అందుకే దానిలోని హాస్టోరియా ఆర్ సక్కింగ్ రూట్స్ అని కూడా చెప్తామన్నమాట. సో అలా అడాప్టేషన్స్కి ఈ అడ్వెంటిషియస్ రూట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అడ్వెంటిషియస్ రూట్లో మీరు గుర్తుకు పెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్, రూట్స్ దట్ డెవలప్ ఫ్రమ్ అదర్ దాన్ ద రాడికల్, అండ్ దీస్ 3 ఎగ్జాంపుల్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇంకా మనం నెక్స్ట్ చదువుతాము, బేసిక్గా ఇది గుర్తుకు పెట్టుకోవాలి. Now NCERT reading చూద్దాం ఏమేమి ఇచ్చారు. So the wide range in the structure of higher plants will never fail to fascinate us, even though the angiosperm shows such a large diversity in external structure or morphology. So morphology అంటే they are characterized by presence of roots, stems, leaves, flowers and fruits. Okay, సో ఏమేమి? రూట్స్, స్టెమ్స్, లీవ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. మనం ఇవాళ రూట్ అండ్ స్టెమ్ కంప్లీట్ చేసేస్తాం ఈ లెక్చర్లో. సో వీ టాక్డ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అనేది మనం ప్లాంట్ కింగ్డమ్లో ఆల్రెడీ చూసాం. ఇక్కడ బేస్డ్ ఆన్ మార్ఫలాజికల్ అండ్ అదర్ క్యారెక్టరిస్టిక్స్. So for any successful attempt at classification and at understanding any higher plant, for that matter any living organism, we need to know the standard technical terms and definitions. మీకు ఈ టెక్నికల్ టర్మ్స్ అండ్ డెఫినేషన్స్ తెలిస్తేనే కదా మనం క్లాసిఫై చేసిన తర్వాత ఎక్కడ ఏది పెట్టాలి అనేది తెలిసేది. అదే చెప్పారనమాట. సో వీ ఆల్సో నీడ్ టు నో అబౌట్ ద పాసిబుల్ వేరియేషన్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్.
ఆ వేరియేషన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి? బికాస్ ఆఫ్ ద అడాప్టేషన్స్ అనమాట, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్కి, దానికి అడాప్టేషన్స్ టు వేరియస్ హ్యాబిటాట్స్ ఫర్ ప్రొటెక్షన్, క్లైంబింగ్, స్టోరేజ్, కొన్ని ఫుడ్ స్టోరేజ్, మీరు తినే క్యారెట్ ఇస్ ఏ స్టోరేజ్ రూట్ అనమాట. ఇంకా radish is also a root, carrot is also a root. So ivanni storage ki ento useful. So if you pull out any weed, you will see that all of them have roots, stems and leaves anamata. They may be bearing flowers and fruits also. Flowers and fruits kuda untayi. So the underground part of the flowering plant is the root system, which we are discussing now. Underground part vachi root system anamata. Portion above vachi shoot system ani cheptamu. సో రూట్లో మనం ఏమేమి తెలుసుకున్నాం? మెజారిటీ ఆఫ్ డైకోటిలిడనస్లో ప్రైమరీ రూట్ ఉంటుంది, విచ్ గ్రోస్ ఇన్సైడ్ ద సాయిల్. అందుకే మనం ఒక టర్మ్ యూస్ చేసాం, వాట్ ఈస్ దట్? పాజిటివ్లీ జియోట్రాఫిక్ అనేది యూస్ చేసాం. ఇట్ బేర్స్ lateral roots of several others, that is secondary, tertiary, etc. Primary roots and its branches constitutes the what? Taproot system. మనం చదివాం కదా ఇప్పుడే, that is taproot system as seen in the mustard plant. Monocot ని తీసుకుంటే primary root is short lived. This is important, you can underline it, and is replaced by large number of roots. Those are fibrous root system. Okay, and in some plants like grass, monstera and banyan tree, roots arise from parts of the plant other than the radicle. Avi enti ante adventitious roots anamata. So main functions, ippudu functions okati manam chudamu. So ikkada chustunnaru kada, these are the this is taproot system, this is nothing but taproot system, this is the fibrous root system, okay, and this is the adventitious roots anamata. So these are the different types of root systems. ఇక మనం ఫంక్షన్స్ అనేది చూద్దాము. దానికంటే ముందు రీజన్స్ ఆఫ్ రూట్ చూద్దాం. రూట్ని కనుక తీసుకుంటే ఈ రూట్ ఏం చెప్తాము? దిస్ ఈస్ ద ప్రైమరీ రూట్ కదా. సో దిస్ ఈస్ ద ప్రైమరీ రూట్ అన్నమాట. మనం ప్రైమరీ రూట్ గురించి చూద్దాము, ఎందుకంటే బ్రాంచెస్ అనేవి ఇంతకుముందు చూసాం ఎలా డెవలప్ అవుతాయి, కానీ మనం రీజియన్స్ ఆఫ్ రూట్ని అర్థం చేసుకోవడానికి అవన్నీ తీసుకోలేదన్నమాట. సో అట్ ద బేస్ ఏముంటుంది? రూట్ క్యాప్. సో రీజన్స్ ఆఫ్ రూట్ని కనుక తీసుకుంటే ఫస్ట్ వచ్చి మనకి ఏముంటుంది? రూట్ క్యాప్ అన్నమాట. రూట్ క్యాప్ ఫంక్షన్ ఏంటి? ద ఫంక్షన్ ఆఫ్ రూట్ క్యాప్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద root. So root cap will protects the root anamata, will protects the root. ఎందుకు ప్రొటెక్షన్ అవసరం? సాయిల్లోకి డీప్గా వెళ్ళేటప్పుడు ఏమైనా స్టోన్స్ అవేవి స్పాయిల్ చేయకోకుండా ఉండటానికి ప్రైమరీ రూట్కి ఇక్కడ రూట్ క్యాప్ అనేది ఉంటుంది. సో ప్రాక్సిమల్ టు దాట్ రూట్ క్యాప్ తర్వాత ఇమీడియట్గా మనకి ఏమొస్తుంది? ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సింది, రూట్ క్యాప్ విల్ ప్రొటెక్ట్స్ ద రూట్. ఇన్ హైడ్రోఫైట్స్ అయితే ఆక్వాటిక్ ప్లాంట్స్ని కనుక తీసుకుంటే మనకి ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ క్యాప్ ఏముంటుందని చెప్పాను? దెర్ విల్ బి ప్రెజెన్స్ ఆఫ్ రూట్ పాకెట్ ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ క్యాప్ అన్నమాట. సో రూట్ పాకెట్ విల్ బి ప్రెజెంట్, రూట్ పాకెట్ will be present instead of root cap. Okay, will be present instead of root cap. ఫర్ ఎగ్జాంపుల్ ఏకార్నియా, పిస్టియా అవి తీసుకోవచ్చు అనమాట. సో అది రూట్ క్యాప్ గురించి. ఇక సెకండ్ది వచ్చి మనకి రూట్ క్యాప్ తర్వాత రీజన్ ఏంటి? రీజన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ. సో వాట్ ఈస్ ద సెకండ్ రీజన్? ఇట్ ఈస్ ద రీజన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ. మెరిస్టమ్స్ అంటే ఏంటి? సో మెరిస్టమ్స్ అంటే ఆ సెల్స్ అనేవి ఇంకొక సెల్స్ని డెవలప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మెరిస్టమాటిక్ సెల్స్ ఆర్ ద సెల్స్ విచ్ హ్యావ్ ద క్యాపబిలిటీ టు ప్రొడ్యూస్ ద అదర్ సెల్స్. సో రీజన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మోర్ నెంబర్ ఆఫ్ సెల్స్ విల్ బి ప్రెజెంట్. సెల్స్ విల్ హ్యావ్ డెన్స్ ప్రోటోప్లాజం అన్నమాట. థిక్ ప్రోటోప్లాజం అనేది ఉంటుంది ఈ సెల్స్లో. ఓకే,
మెనీ సెల్స్ అనేవి ఇలా ఉంటాయి కదా, ప్రోటోప్లాజం అనేది చాలా థిక్గా ఉంటుంది అన్నమాట ఈ సెల్స్కి. రీజన్ ఆఫ్ మెరిస్టమాటిక్. మెరిస్టమాటిక్ సెల్స్ అంటే ఏంటి? ఇట్ హ్యాస్ ద క్యాపబిలిటీ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద న్యూ సెల్స్ అన్నమాట. సెల్స్ విల్ హ్యావ్ డెన్స్ ప్రోటోప్లాజం అండ్ సెల్ వాల్ విల్ బి ఎ లిటిల్ బిట్ థిన్ అన్నమాట. థిక్ అనేది ఉండదు. సో మెరిస్టమాటిక్ అంటే ఇట్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు ప్రొడ్యూస్ ద అదర్ సెల్స్. It has the capability to produce other cells అన్నమాట. To produce other cells by dividing. మెరిస్టమ్స్ అంటేనే అది కదా, ఎపికల్ మెరిస్టమ్ మనం చూసాము. సో ఈ మెరిస్టమాటిక్ సెల్స్ అనేవి మనకి కొత్త సెల్స్ని ఫామ్ అవ్వేకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఆ తర్వాత ప్రాక్సిమల్ టు దిస్ విచ్ విల్ బి ప్రెసెంట్, that is the region of elongation. So region of elongation అనేది ఎక్కడ ఉంటుంది అంటే ప్రాక్సిమల్ అని ఇచ్చారు మీ ఎన్సిఆర్టీలో. వాట్ ఈస్ దట్ ప్రాక్సిమల్ అంటే? ప్రాక్సిమల్ అంటే దగ్గరగా, డిస్టల్ అంటే దూరం అన్నమాట. సో ఈ మెరిస్టమాటిక్ రీజియన్కి దగ్గరగా మనకి ఈ ఎలాంగేషన్ రీజన్ అనేది వచ్చింది. సో ఎలాంగేషన్ రీజన్లో ఏం జరుగుతుంది అంటే ఈ ఎలాంగేషన్ రీజన్లో సెల్స్ అనేది ర్యాపిడ్ డివిజన్ జరిగి దెర్ విల్ బీ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సెల్స్ అన్నమాట. సో సెల్స్ విల్ స్టార్ట్ టు divide rapidly and elongation of the root system will happen. So ఇక్కడ ఏం జరుగుతుంది? cells divide rapidly అన్నమాట in order to elongate, divide rapidly and then there will be the formation of many cells over here. That is the region of elongation. ఎక్కడ ఉంటుంది region of elongation? It is proximal to the, proximal అంటే very near. రీజన్ ఆఫ్ ఎలాంగేషన్, ఈ ప్రాక్సిమల్ టర్మ్ కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకు చెప్తున్నాను. ప్రాక్సిమల్ టు ద రీజన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ, దట్ ఈస్ రీజన్ ఆఫ్ ఎలాంగేషన్. ఓకే, దాని తర్వాత ఫోర్త్ వన్ వచ్చి రీజన్ ఆఫ్ మెచ్యురేషన్. ఇక్కడే రాద్దామా, నెక్స్ట్ రాద్దామా చూస్తామంట. ఓకే, సో ఇక్కడే రాస్తాను ఫోర్త్ వన్. ఓకే, ఫోర్త్ వన్ విల్ బి హియర్. సో ఫోర్త్ వన్ ఏంటి? ఫోర్త్ ఈస్ ద రీజియన్ ఆఫ్ మెచ్యూరేషన్. అంటే సెల్స్ అనేవి మెచ్యూర్ అయిపోతాయి అన్నమాట ఈ రీజియన్లో. మెచ్యూర్ అవ్వడమే కాకుండా రూట్ హెయిర్స్ కూడా ఫామ్ అవుతాయి. సో ఎండోజీనియస్లీ, వాట్ డూ యూ మీన్ బై ఎండోజీనియస్లీ? ఈ రూట్ హెయిర్స్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఫ్రమ్ ద పెరీసైకిల్. మనం ఎనాటమీ చదువుకునేటప్పుడు తెలుసుకుంటాము పెరీసైకిల్ అదంతా. సో ఇక్కడ రూట్ హెయిర్స్ ఆర్ ఫార్మ్డ్. రూట్ హెయిర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? రూట్ హెయిర్స్ ఆర్ ఫార్మ్డ్ ఎండోజీనియస్లీ. సో ఈ రూట్ హెయిర్స్ ఆర్ ఫార్మ్డ్. హౌ దే ఆర్ ఫార్మ్డ్? దీస్ ఆర్ ఫార్మ్డ్ ఎండోజీనియస్లీ. అంటే పెరీసైకిల్కి అతుక్కొని ఇవి ఉంటాయి అన్నమాట. కనిపిస్తోంది అనుకుంటా. ఇస్ ఇట్ క్లియర్? యా, యూ కెన్ ఏబుల్ టు సీ. సో రూట్ హెయిర్స్ ఆర్ ఫార్మ్డ్ ఎండోజీనియస్లీ అన్నమాట. సో దేనికి అటాచ్ అయ్యి ఉంటుంది? ఎండోజీనియస్లీ త్రూ పెరీసైకిల్కి అటాచ్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో రీజన్ ఆఫ్ మెచ్యురేషన్ దేనికి దగ్గరగా ఉంటుంది? ఇట్ విల్ బి ప్రాక్సిమల్ టు ద, ప్రాక్సిమల్ అంటే నియరర్ టు ద రీజన్ ఆఫ్ ఎలాంగేషన్. ఎలాంగేషన్ రీజన్కి దగ్గరగా ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ మెచ్యురేషన్లో ఏం జరుగుతుంది? దెర్ విల్ బీ ద మెచ్యురేషన్ ఆఫ్ ద రూట్. అంటే రూట్ అనేది ప్రైమరీ రూట్ నార్మల్గా ఎలా ఉంటుంది? సన్నగా ఉంటుంది. అది డెవలప్ అయ్యి ఎలాంగేషన్ జరిగి ఆ తర్వాత విడ్త్ కూడా డెవలప్ అవుతుంది కదా. సో అదంతా ఎలా అంటే బికాస్ ఆఫ్ ద మెచ్యురేషన్ ఆఫ్ ద సెల్స్ అన్నమాట. సో దీస్ ఆర్ ద 4 రీజన్స్ ఆఫ్ ద రూట్. సో ఎన్సీఆర్టీ చూద్దాం. రూట్ ఈస్ కవర్డ్ అట్ ద అపెక్స్ బై థింబల్ లైక్ స్ట్రక్చర్. ఒకసారి చెప్తారు థింబల్ లైక్ స్ట్రక్చర్ అంటే ఏంటి? రూట్ క్యాప్. మనం ఇక్కడ చూసాం కదా, ఇదే రూట్ క్యాప్. ప్రొటెక్ట్స్ ద టెండర్ అపెక్స్ ఆఫ్ ద రూట్ అనమాట. దాని ఫంక్షన్ ఏంటి అనేది చెప్పాను, ప్రొటెక్ట్స్.
A few millimeters above the root cap is region of meristematic activity. So very small ఉంటాయి cells, దాంతో పాటు థిన్ వాల్డ్ చెప్పాను కదా, స్మాల్ థిన్ వాల్డ్ డెన్స్ ప్రోటోప్లాజం అనేది ఉంటుంది. సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ద డివైడ్ రిపీటెడ్లీ, ఎందుకు ఎక్కువ రిపీటెడ్గా డివైడ్ అయిపోతాయి అంటే దాని పేరులోనే ఉంది, మెరిస్టమాటిక్ సెల్స్, అవి ప్రొడ్యూస్ చేయాలి కదా. సో ద అందుకు డివైడ్ అవుతాయి. ద నెక్స్ట్ సెల్స్ ప్రాక్సిమల్ టు దిస్ రీజన్ అండర్గో ర్యాపిడ్ ఎలాంగేషన్ అండ్ ఎన్లార్జ్మెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ రూట్ ఇన్ ద లెంత్ పెరగడానికి ఈ రీజన్ ఆఫ్ ఎలాంగేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. మనం ఆ పాయింట్ కూడా ఇక్కడ రాద్దాం. సో సెల్స్ డివైడ్ ర్యాపిడ్లీ టు ఇంక్రీజ్ ద లెంత్ అన్నమాట. సో టు ఇంక్రీజ్ ద లెంత్ ఆఫ్ ద రూట్ అనేది యూస్ఫుల్. ఆ తర్వాత ఎలాంగేషన్, దిస్ రీజన్ ఈస్ కాల్డ్ యాజ్ రీజన్ ఆఫ్ ఎలాంగేషన్ అన్నమాట. సో దాని తర్వాత మనకి ఏముంటుంది, సెల్స్ ఆఫ్ ద ఎలాంగేషన్ జోన్ గ్రాడ్యువలీ డిఫరెన్షియేట్ అండ్ మెచ్యూర్. సో డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది. సో డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, మనకి ప్రైమరీ రూట్ నుంచి సెకండరీ రూట్ ఇంకా టెరిషరీ రూట్ హెయిర్స్ ఇవన్నీ ఫామ్ అవ్వాలి అంటే రూట్ హెయిర్స్ కూడా ఎలా ఫామ్ అవుతాయి, ఎండోజీనియస్లీ ఫ్రమ్ ద పెరిసైకిల్ కదా. సో అందు గురించి అన్నమాట, గ్రాడ్యువలీ డిఫరెన్షియేట్ అండ్ మెచ్యూర్, దిస్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఎలాంగేషన్లో మనకి ఆల్ ఉన్న సెల్స్ డిఫరెన్షియేషన్ అండ్ మెచ్యురేషన్ జరుగుతుంది, అందుకే దాని పేరే రీజన్ ఆఫ్ మెచ్యురేషన్. ఫ్రమ్ దిస్ రీజన్ సమ్ ఆఫ్ ద ఎపిడర్మల్ సెల్స్ ఫార్మ్ వెరీ ఫైన్ అండ్ డెలికేట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ కాల్ రూట్ హెయిర్స్. ఆ రూట్ హెయిర్స్ అనేది ఎండోజీనియస్లీ లోపల నుంచి ఫామ్ అవుతాయి అన్నమాట. రూట్ హెయిర్స్ ఫంక్షన్ వచ్చి అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. సో దిస్ ఈజ్ అబౌట్ ద రీజన్స్ ఆఫ్ రూట్. ఎన్సీఆర్టీ రీడింగ్ కూడా ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. సో క్లాస్ వినేటప్పుడు జాగ్రత్తగా మీరు ఇక్కడే విన్నారు ప్లస్ నోట్స్ తీసుకుంటూ ఉన్నారంటే మీకు మొత్తం టాపిక్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. జస్ట్ వీడియోని వాచ్ చేయకుండా నోట్స్ అందుకే పెట్టుకోమని చెప్తూ ఉంటాను నేను. సో నౌ ఫంక్షన్స్ ఆఫ్ రూట్. సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ రూట్? రూట్ ఫంక్షన్స్ ఏంటి? టు అబ్జార్బ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. ఇది లోయర్ క్లాసెస్ నుంచి మీరు చదువుతూనే ఉన్నారు కదా. సో టు అబ్జార్బ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. ఇంకా ఏమి హెల్ప్ఫుల్ అంటే ఫంక్షన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ యాంకరేజ్, అతుక్కోవడానికి సాయిల్లో. సో for the sake of anchorage to the soil, this roots will be helpful. Anchorage to soil annamata, idi helpful. Inka denik helpful, it is a అబ్జార్ప్షన్కి హెల్ప్ఫుల్, ఇంకా అతుక్కోవడానికి హెల్ప్ఫుల్. ఇంకా కొన్ని రూట్స్ అనేవి మైకోరైజా అవన్నీ చూసాం కదా, సింబయోటిక్ అసోసియేషన్ అదంతా జరుగుతుంది. సో కొన్ని రూట్స్ సమ్ ఫర్ నైట్రోజన్ ఫిక్సేషన్ అని కూడా చెప్పచ్చు. సమ్ ఫర్ నైట్రోజన్ ఫిక్సేషన్. అనబినా నాస్టాక్ తీసుకుంటే మనం లాస్ట్ లెక్చర్లో చూసాం కదా ప్లాంట్ కింగ్డమ్లో. సో ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ ద నైట్రోజన్ ఫిక్సేషన్ అన్నమాట. సో యాంకరేజ్, అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్స్, ఫర్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఇంకా ఈ రూట్స్ తీసుకుంటే అడ్వెంటీషియస్ రూట్స్, అవి కూడా రూట్సే కదా. సో అడ్వెంటీషియస్ రూట్స్ కనుక తీసుకుంటే అడ్వెంటీషియస్ రూట్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ what and what? They are helpful for some protection annamata, support. For protection also it will be some, and for support, okay, and for other pneumatophores, for respiration, రెస్పిరేటరీ రూట్స్ అంటాము. సో వీటన్నింటికి ఈ రూట్స్ అనేవి హెల్ప్ఫుల్ అన్నమాట, సెవరల్. ఓకే, నెక్స్ట్ మోడిఫికేషన్స్ ఆఫ్ ద రూట్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మోడిఫికేషన్స్ ఆఫ్ ద రూట్ కనుక తీసుకుంటే మనకి స్టోరేజ్ రూట్స్ తీసుకుంటాం. ఓకే, స్టోరేజ్ రూట్స్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మీరు తినే క్యారెట్ అండ్ రాడిష్ ఇవన్నీ వస్తాయన్నమాట. అంటే మనకి ఈ క్యారెట్, రాడిష్ ఇవన్నీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్ అన్నమాట. ఆ రూటే ప్రైమరీ రూట్ ఇట్ సెల్ఫ్ విల్ ఫార్మ్స్ ఇన్ టు ద స్టోరేజ్ రూట్. సో ప్రైమరీ రూట్ ఇట్ సెల్ఫ్,
ప్రైమరీ రూట్ ఇట్ సెల్ఫ్ స్టోర్స్ ద ఫుడ్ అన్నమాట. సో మీరు తినే క్యారెట్, రాడిష్, టర్నిప్ ఇవన్నీ ఏంటి అంటే ప్రైమరీ రూట్ మీరు తింటూ ఉంటారనమాట. సో స్టోరేజ్కి క్యారెట్, రాడిష్, టర్నిప్ కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇవి స్టోరేజ్కి. దాని తర్వాత కొన్ని మనకి సపోర్ట్కి వస్తాయి. ఆ సపోర్ట్కి ఏంటి? సో కొన్ని సపోర్ట్ అన్నమాట. సో ఇప్పుడే చెప్పాను సపోర్ట్ అంటే ప్రాప్ రూట్స్ తీసుకోవచ్చు. సో సపోర్ట్కి ఏంటి? బ్యానియన్ ట్రీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఓకే, సో దీస్ విల్ సపోర్ట్ అన్నమాట. సో roots will gives మెకానికల్ సపోర్ట్ అనమాట. మెకానికల్ సపోర్ట్ అనేది లభిస్తుంది ఈ రూట్స్తో బ్యానియన్ ట్రీ కనుక తీసుకుంటే. సో ఇది వన్ ఆఫ్ ద థింగ్. బ్యానియన్ ట్రీ ఇంకా మీరు కనుక తీసుకుంటే వేరే వేరే కూడా వస్తాయి సపోర్ట్కి. ప్రాప్ రూట్స్ ఆఫ్ బ్యానియన్ ట్రీ, స్టిల్ట్ రూట్స్ అనమాట. సో ఈ బ్యానియన్ ట్రీని కనుక తీసుకుంటే ప్రాప్ రూట్స్ అదే చెప్పాను. ఇంకా మేజ్, షుగర్ కేన్ కనుక తీసుకుంటే షుగర్ కేన్, మేజ్ ఇవి కనుక తీసుకుంటే మేజ్ కూడా కొన్ని, కానీ షుగర్ కేన్ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. సో షుగర్ కేన్ తీసుకుంటే స్టిల్ట్ రూట్స్ అంటాము. సో ఈ స్టిల్ట్ రూట్స్ దేనికి యూస్ఫుల్? దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ సపోర్టే అనమాట. ఇప్పుడు షుగర్ కేన్ ఇలా స్ట్రెయిట్గా ఉంటుంది కదా, సో ఆబ్లిక్గా రూట్స్ అనేవి గ్రో అయ్యి ఇవి సపోర్ట్ చేస్తాయి. అది సపోర్ట్కి మనకి యూస్ఫుల్. సో ఇక్కడ కనుక తీసుకుంటే ఇలా షుగర్ కేన్ ఉంటుంది అనుకోండి, దిస్ ఈస్ ద షుగర్ కేన్. రూట్స్ అనేవి నోడ్స్ నుంచి ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. ఫామ్ అయ్యి సాయిల్లోకి వెళ్ళిపోతాయి. సో ఇవే స్టిల్ట్ రూట్స్ అనమాట. నోడ్స్ నుంచి ఫామ్ అయ్యి సాయిల్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి రెస్పిరేటరీ రూట్స్ అండ్ ఫర్ సేక్ ఆఫ్ రెస్పిరేషన్ అనమాట. సో ఫర్ సేక్ ఆఫ్ రెస్పిరేషన్, సపోర్ట్కి రెస్పిరేషన్కి ఏ రూట్స్? దట్ ఈస్ నథింగ్ బట్ ద రూట్స్ విచ్ గ్రో ఇన్ ద మార్షీ అండ్ స్వాంపీ ఏరియాస్లో గ్రో అయ్యేవన్నమాట. దట్ ఈస్ న్యూమాటోఫోర్స్. ఓకే, సో వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యూమాటోఫోర్స్. ఈ న్యూమాటోఫోర్స్ అంటే ఎలా ఉంటాయి అంటే మనకి ఇప్పుడు ఇది స్టెమ్ అనుకోండి, ఇది రూట్ అనుకోండి మీకు. ఓకే, సో ఇక్కడ లోపల రూట్ ఉన్న మనకి ఇక్కడ ఆక్సిజన్ అనేది దొరకదు కాబట్టి ఈ రూట్స్ అనేవి బయట ఇలా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ స్మాల్ పోర్ లైక్ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. ఆ స్మాల్ పోర్స్ని ఏమంటాము అంటే న్యూమాటోథోడ్స్ అంటామన్నమాట. న్యూమాటోథోడ్స్. ఫర్ సేక్ ఆఫ్ వాట్? దిస్ ఈజ్ ఫర్ సేక్ ఆఫ్ ఆక్సిజన్. ఫర్ ఆక్సిజన్, that is for respiration. Okay, this will be sorry, so for respiration it will be useful. So storage, support, and then for respiration this pneumatophores will be useful. Okay, so these are the some of the modifications of the root. ఇక్కడ చూడొచ్చు మీరు టర్నిప్, క్యారెట్ అండ్ స్వీట్ పొటాటో. ఆల్ దీస్ ఆర్ ఫర్ వాట్? ఆల్ దీస్ ఆర్ ఫర్ ద స్టోరేజ్ అన్నమాట. సో ఆల్ దీస్ ఆర్ ఫర్ ద స్టోరేజ్, ఇట్ విల్ బి యూస్ఫుల్. సో దీస్ ఆర్ ద స్టోరేజ్ రూట్స్. దీస్ ఆర్ ద మోడిఫికేషన్స్ ఆఫ్ ద రూట్. అదే కనుక ఇది తీసుకుంటే అదే ప్రాప్ రూట్స్ అన్నాం కదా. సో దిస్ ప్రాప్ రూట్ ఈజ్ ఫర్ ద సపోర్ట్ అన్నమాట. సపోర్ట్ అనేది ఇస్తాయి. దీంతో పాటు షుగర్ కేన్, దట్ ఈస్ మేజ్, అవి తీసుకోవచ్చు. దీస్ ఆర్ ద న్యూమాటోఫోర్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, దీస్ ఆర్ ద న్యూమాటోఫోర్స్. Why this pneumatophores will be helpful? This pneumatophores are helpful for the, this one is for the respiration. Okay, so these are the modifications of the root. Okay, clear? మీకోసం diagrams, NCERT diagrams. ఇక్కడ asparagus కనుక తీసుకుంటే this is also for the sake of respiration అని చెప్పచ్చు. ఈ asparagus కూడా రెస్పిరేషన్కి యూస్ఫుల్ అన్నమాట. So what is this? This is asparagus.
ఒక్కోసారి డయాగ్రామ్స్ డైరెక్ట్గా ఇస్తారు. ఈ క్యారెట్ షేప్ ఏంటి అంటే కోన్ షేప్, దిస్ ఏంటి అంటే గిన నాపీ ఫార్మ్స్ షేప్, అవంతా అడుగుతారు అనమాట. సో మోడిఫికేషన్స్ ఆఫ్ రూట్ ఇప్పుడే చదివాము. సో దీంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏమేమి, సో మెయిన్ ఫంక్షన్స్ వచ్చి కండక్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్, సో మోడిఫైడ్ ఫర్ సపోర్ట్, స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ రెస్పిరేషన్, డయాగ్రామ్స్తో సహా చూపించాను. సో ట్యాప్ రూట్స్ ఆఫ్ క్యారెట్, టర్నిప్ అండ్ అడ్వెంటిషియస్ రూట్స్ ఆఫ్ స్వీట్ పొటాటో గెట్ స్వోలెన్ అండ్ స్టోర్ ఫుడ్. స్వీట్ పొటాటో తింటారు కదా, అది అడ్వెంటిషియస్ రూట్ అనమాట. సో ఈ పొటాటో అనేది యాక్చువల్గా పొటాటోని కనుక తీసుకుంటే అది స్టెమ్ మోడిఫికేషన్, స్వీట్ పొటాటో తీసుకుంటే అది రూట్ మోడిఫికేషన్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, కెన్ యూ గివ్ సమ్ మోర్ సచ్ ఎగ్జాంపుల్స్ అంటే మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. స్టిల్ట్ రూట్స్ ఇవన్నీ ఇవ్వచ్చు. హ్యావ్ యూ ఎవర్ వండర్ వాట్ దోస్ హ్యాంగింగ్ స్ట్రక్చర్స్ మీన్స్? ప్రాప్ రూట్స్ గురించి చెప్పారు. బ్యానియన్ ట్రీ, స్టెమ్స్ ఆఫ్ మెయిజ్ అండ్ షుగర్ కేన్. ఓకే, మెయిజ్ కూడా ఇచ్చారు కాబట్టి తీసుకోండి మీరు. స్టిల్ట్ రూట్స్ ఇన్ సమ్ ప్లాంట్స్ సచ్ as రైజోఫోరా స్వాంపీ ఏరియాస్లో గ్రో అవుతాయి. కమ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ అండ్ గ్రో వర్టికలీ అప్వర్డ్స్. న్యూమాటోఫోర్స్, ఆక్సిజన్ ఫర్ ద సేక్ ఆఫ్ రెస్పిరేషన్. సో దే గ్రో వర్టికలీ. సో దాట్ కంప్లీట్స్ ద రూట్ అనమాట. రూట్ గురించి మనం అండర్స్టాండ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం స్టెమ్ గురించి చూద్దాం. సో స్టెమ్ ఎలా డెవలప్ అవుతుంది? స్టెమ్ విల్ డెవలప్స్ ఫ్రమ్ విచ్ పార్ట్? సో స్టెమ్ డెవలప్స్ ఫ్రమ్ ద ప్లూమ్యూల్ ఆఫ్ ద ఎంబ్రియో. నేను స్టార్టింగ్లో చూపించాను కదా, రాడికల్, ప్లూమ్యూల్. సో స్టెమ్ విల్ డెవలప్స్ ఫ్రమ్ ద ప్లూమ్యూల్ ఆఫ్ ద ఎంబ్రియో అనమాట. సో ప్లూమ్యూల్ నుంచి స్టెమ్ డెవలప్ అయ్యి మనకి ఇలా బర్డ్స్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ స్టెమ్ గురించి ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. సో స్టెమ్ కనుక తీసుకుంటే ఓకే, దిస్ స్టెమ్ కలర్ ఏముంటుంది? యూజువలీ స్టెమ్ కలర్ ఏముంటుంది? యూజువలీ ఇట్ విల్ బి గ్రీన్ అండ్ లేటర్ ఇట్ ఫార్మ్స్ ఇంటూ thick structure, that is thick brown woody trunk, thick woody trunk అన్నమాట. బ్రౌన్ కలర్ woody trunk అలా కొన్ని ప్లాంట్స్లో that will become brown later. And then it is సన్కి లైట్కి సైడ్కి పోతుంది కాబట్టి it is positively, what you can say, it is positively phototrophic అన్నమాట. This is positively phototrophic and this is negatively geotrophic. And what about water? Water కూడా ఇది negatively, ఓన్లీ ఇన్ సమ్ కేసెస్. మళ్ళీ పాథోస్, అదే మనీ ప్లాంట్ అది చెప్పకండి. సో ఇన్ మోస్ట్లీ ఇట్ విల్ బి నెగటివ్లీ హైడ్రోట్రోఫిక్ అన్నమాట. అండ్ దీనికి ఏమేమి ఉంటాయి? ఇట్ హ్యాస్ నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్. స్టెమ్ని కనుక తీసుకుంటే ఇట్ హ్యాస్ నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ కూడా ఉంటాయి. నోడ్స్ అంటే ఏంటి? ద ప్లేస్ వేర్ ద లీవ్స్ విల్ ఫామ్. ఎక్కడైతే లీవ్స్ ఫామ్ అవుతాయో దాన్ని నోడ్ అంటాము. సో ఇది చూస్తున్నారు కదా, లీవ్స్ అనేది ఫామ్ అవుతూ ఉంది. సో దాన్ని నోడ్. The space between node and node, that space is called as internode anamata. It has nodes and internodes. It has the stem low leaves. It ante mainly leaves will have chlorophyll anamata for the sake of photosynthesis. So the chlorophyll ఉండడం వలన మనకి photosynthesis అనేది జరుగుతుంది. ఓకే, క్లియర్? So photosynthesis will occur and several birds also will be present. So it has birds, auxiliary birds, terminal birds, ఇంకా flower, ఇంకా fruit, ఇవన్నీ కూడా మనము ఈ స్టెమ్లో చూస్తాము. And it's a green colored part. It's not a non-green, it is green colored part. Now modifications of the stem. స్టెమ్లో కూడా సెవరల్ మోడిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఎందుకు మోడిఫికేషన్ అవసరం? చెప్పాను కదా, ప్లాంట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వలేదు. సో ప్లాంట్ ఎప్పుడైతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వలేదో అప్పుడు ప్రొటెక్షన్ కోసము కావాలి. ఓకే, నాట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొటెక్షన్, సమ్ స్టెమ్స్ ఆల్సో విల్ స్టోర్ ద ఫుడ్ అనమాట. ఫుడ్ స్టోరేజ్కి, ప్రొటెక్షన్కి, వీటన్నిటికీ, ఇంకా ఎన్విరాన్మెంటల్
కండిషన్స్ని తట్టుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ప్లేసెస్లో గ్రో అవుతూ ఉంటుంది, ట్రాన్స్పిరేషన్ని రెడ్యూస్ చేయాలి. సో అటువంటి వాటి కోసం ఈ మోడిఫికేషన్స్ అనేవి జరుగుతాయన్నమాట. సో ఈ మోడిఫికేషన్స్ ఆఫ్ స్టెమ్ తీసుకుంటే 3 టైప్స్ మెయిన్గా తీసుకోవచ్చు. అండర్ గ్రౌండ్ మోడిఫికేషన్ ఆఫ్ స్టెమ్ అన్నమాట. ఫస్ట్ ఈస్ అండర్ గ్రౌండ్ మోడిఫికేషన్ ఆఫ్ స్టెమ్. ఆ తర్వాత సబ్ ఏరియల్ మోడిఫికేషన్ ఆఫ్ స్టెమ్, సబ్ ఏరియల్ modifications of stem and aerial modifications of stem అన్నమాట. ఏరియల్ స్పెల్లింగ్ అందుకే డౌట్ వచ్చింది. ఓకే, సబ్ ఏరియల్ modifications of stem అండ్ ఏరియల్ మోడిఫికేషన్స్ అన్నమాట. ఈ 3 మనం చదువుకోవాలి. అండర్ గ్రౌండ్ అంటే మోస్ట్లీ ఫర్ ద స్టోరేజ్. ఇక్కడ కనుక చూస్తే మీరు, సో దీస్ ఆర్ ద అండర్ గ్రౌండ్ మోడిఫికేషన్స్ ఆఫ్ స్టెమ్. సో ఇక్కడ ఈ రైజోమ్ ఈ జింజర్ చూస్తున్నారు కదా, ఈ జింజర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రైజోమ్ అన్నమాట. ఓకే, వాట్ ఈస్ రైజోమ్? రైజోమ్ అంటే ఏం లేదు, అన్ఫేవరబుల్ కండిషన్స్ అనేవి అలా ఉన్నప్పుడు జింజర్ని కనుక మీరు ఇంట్లో తీసి చూసుకోండి, జింజర్ కానీ టర్మరిక్ కానీ, ఇక్కడ చూపిస్తున్నాను కదా, దిస్ ఈస్ ద టర్మరిక్ ప్లాంట్ అనమాట. టర్మరిక్ ఎక్కడ గ్రో అవుతుంది అంటే ఇలా అండర్ గ్రౌండ్ మోడిఫికేషన్ ఆఫ్ స్టెమ్ అనమాట. దిస్ ఈస్ ద స్టెమ్. ఈ స్టెమ్కి ఇక్కడ మోడిఫై అనేది జరిగి మీకు టర్మరిక్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, మీరు తినే టర్మరిక్ చట్నీ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, ఇమ్యూనిటీని కూడా పెంపొందిస్తుంది అనమాట దిస్ టర్మరిక్. సో ఈ టర్మరిక్ చట్నీ అనేది ట్రై చేసి చూడండి, మీ మదర్కి కూడా చెప్పండి. సో ఇట్ విల్ ఇంప్రూవ్స్ యువర్ హెల్త్, ఇమ్యూనిటీని పెంచుతుంది, స్కిన్ గ్లోగా ఉండేకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఈ టర్మరిక్ అనేది ఏంటి? ఇట్ ఈస్ అ అండర్ గ్రౌండ్ మోడిఫికేషన్ ఆఫ్ ద స్టెమ్ అన్నమాట. సో ఇవి రెండిట్లో కనుక తీసుకుంటే, ఇది స్టెమ్ కాబట్టి నోడ్స్, ఇంటర్ నోడ్స్ 2 ఉంటాయి కదా. సో ఎప్పుడైతే అన్ఫేవరబుల్ కండిషన్స్ అనేవి ఉంటాయో ఇట్ విల్ అండర్గో పెరినేషన్ అన్నమాట. సో ఇక్కడ మీకు చూస్తాను. సో ఇది పెరినేషన్ అంటే ఏంటి? ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ అన్ఫేవరబుల్ కండిషన్స్, అన్ఫేవరబుల్ కండిషన్స్ని అవాయిడ్ చేయడం కోసం ఏం జరుగుతుంది అంటే ఇట్ విల్ గ్రో ఇన్ ద సాయిల్. సో ఇదంతా సాయిల్ అనుకోండి, ఇది అండర్ గ్రౌండ్ మోడిఫికేషన్ ఆఫ్ స్టెమ్, రూట్ అనుకోవద్దు. కానీ ఇలా సాయిల్లోకి వెళ్ళి ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు, ఇలా ఇక్కడ చూసారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. సో ఎప్పుడైతే అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయో ఇలా ఉండిపోతుందన్నమాట. ఫేవరబుల్ కండిషన్స్ అరైజ్ అయినప్పుడు ఇలా మనకి ఆ స్టెమ్ అనేది గ్రో అయ్యి కొత్త ప్లాంట్గా ఫామ్ అవుతుంది. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఇట్ విల్ అండర్గోస్ దిస్ అన్నమాట. పెరినేషన్ విల్ అక్కర్. సో పెరినేషన్ అంటే ఏంటి అంటే, this perination is nothing but the nodes will be present కదా. ఈ నోడ్స్ అనేవి లోపల సాయిల్ లోపలికి ఇలా గ్రో అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయో అప్పుడు ఇలా స్టెమ్స్ అనేవి గ్రో అవుతుంది అన్నమాట. పెరినేషన్ ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ టు అవాయిడ్ ద అన్ఫేవరబుల్ కండిషన్స్. దిస్ విల్ అక్కర్. పెరినేషన్ అంటే ఇక్కడ ఒక నోడ్ ఉంటుంది అనుకోండి. సో ఈ యాక్సిలరీ బర్డ్ అనేది మనకి ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్ వస్తే అప్పుడు స్టెమ్ అనేది గ్రో అయ్యేది పెరినేషన్ అని చెప్పచ్చు. సో ఈ రైజోమ్ అంటే ఈ జింజర్ని రైజోమ్ అంటాము, టర్మరిక్ని కూడా రైజోమ్ అనే చెప్తామన్నమాట. సో దిస్ విల్ హెల్ప్స్ ఇన్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద modified underground modified stem, mainly for which sake? All these mainly for the storage sake అన్నమాట. ఈ అండర్ గ్రౌండ్ మోడిఫికేషన్ ఆఫ్ స్టెమ్ అనేది స్టోరేజ్ కోసం ఎంతో యూస్ఫుల్. సో ఆ తర్వాత ఈ పొటాటో అంటే దీన్ని కూడా మనం ఏమంటాము? ఇట్ ఈస్ ఏ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్, ట్యూబ్ లాగా ఉంది కదా. సో ట్యూబర్ ఆర్ బల్బిల్ అని అంటాం అనమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కార్మ్ అంటే కొలకేషియా. ఎగ్జాంపుల్ వచ్చి కొలకేషియా అన్నమాట.
ఇంకా కాల్చిచిన్, ఇవి రెండు గుర్తు పెట్టుకుంటే చాలు. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద కామ్. ఇది కూడా తినేదే, మీరు అండర్ గ్రౌండ్లో స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. ఇక పొటాటో తెలుసు, రైజోమ్, కార్న్, ట్యూబర్. వన్ సెకండ్. సో potato, ginger, turmeric, all these things are, one second ma. Okay, so this we can consider it as a tuber anmata ee potato ni. Idi వచ్చి corn. ఇక మీరు ఆనియన్ అండ్ గార్లిక్ తింటారు కదా, ఆనియన్ అండ్ గార్లిక్, అది కూడా దట్ ఈస్ ఆల్సో అండర్ గ్రౌండ్ మోడిఫికేషన్. ఆనియన్ అండ్ గార్లిక్, దట్ వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అ బల్బ్ అనమాట. ఆనియన్ అండ్ గార్లిక్ తీసుకుంటే దాన్ని మనము బల్బ్ అని చెప్తాము. సో అండర్ గ్రౌండ్ మోడిఫికేషన్ ఆఫ్ స్టెమ్స్లో మనం ఏమేం చూస్తాము అంటే, వి విల్ సీ వాట్ అండ్ వాట్, వి విల్ సీ ద రైజోమ్. ఓకే, రైజోమ్ చూస్తాము, కార్న్ చూస్తాము, ట్యూబర్ చూస్తాము, అండ్ దెన్ బల్బ్ చూస్తామన్నమాట. క్లియర్? సో దిస్ ఇస్ ద అండర్ గ్రౌండ్. ఇక సబేరియల్కి వద్దామన్నమాట. ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ ఇచ్చాను. పెరినేషన్ అంటే టు టైడ్ ఓవర్ ద అన్ఫేవరబుల్ కండిషన్. ఇక సబేరియల్ మోడిఫికేషన్స్ ఆఫ్ స్టెమ్ని కనుక తీసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు రన్నర్. మోస్ట్లీ ఇన్ ద గ్రాసెస్ వి విల్ సీ దిస్ రన్నర్ అనమాట. అంటే ఇక్కడ ఎక్కడైతే నోడ్ అనేది ఉంటుందో ఆ నోడ్ అనేది ఇక్కడ బర్డ్ లాగా ఫామ్ అయ్యి మనకి కొత్త ప్లాంట్ అనేది గ్రో అవుతుంది హారిజాంటల్ సర్ఫేస్లో పోయి అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి స్టోలన్ అన్నమాట. సో మింట్, జాస్మిన్, ఆ ప్లాంట్స్ని కనుక తీసుకుంటే, జాస్మిన్ ప్లాంట్ మల్లెపూలు, అది కూడా మీరు ఇంట్లో ఇట్లా స్టోలన్ లాగా చేయొచ్చు అనమాట. సో ఎక్కడైతే ఒక బ్రాంచ్ ఉంటుందో ఆ బ్రాంచ్ వచ్చిన దాన్ని కొంచెం వంచి మనం మట్టిలోకి పెడతామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. సో దీన్ని మనం ఇలా వంచి మళ్ళీ మట్టిలోకి పెడితే అక్కడి నుంచి మనకి రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో దీస్ ఆర్ అడ్వెంటీషియస్ రూట్స్ అన్నమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్ ఏరియల్. సబ్ ఏరియల్ అంటే ఫుల్ పైన లేవు, ఫుల్ లోపల లేవు, అండర్ గ్రౌండ్లో లేవు, కొంచెం మధ్యలో ఉంటే సబ్ ఏరియల్ అంటాం. ఇక సక్కర్ అన్నమాట. సో ఎక్కడ చూస్తాం సక్కర్? బనానా ప్లాంట్లో చూస్తాము సక్కర్, అక్కడంతా అనమాట. ఈ సక్కర్స్ కూడా అంతే, స్కేల్ లీఫ్ అనేది ఉంటుంది, దాని నుంచి మనకి అడ్వెంటీషియస్ రూట్స్ అనేవి డెవలప్ అయ్యి పైన మనకి కొత్త ప్లాంట్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఆఫ్సెట్, ఇది ఎక్కడ చూస్తాము? రొజెట్టి ఆఫ్ లీవ్స్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రొజెట్టి ఆఫ్ లీవ్స్ అన్నమాట. కింద వచ్చి రూట్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఏకార్నియా, పిస్టియాలో మనం ఇది చూస్తాం. దీస్ ఆర్ ద సబేరియల్ మోడిఫికేషన్స్. సో హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్ సబేరియల్ మోడిఫికేషన్స్? ఫస్ట్ ఈస్ రన్నర్ అన్నమాట. సో రన్నర్ ఎక్కడ చూస్తాము మనం? యూజువల్గా గ్రాస్ అక్కడ చూస్తాము. ఆ తర్వాత స్టోలన్ అన్నమాట. ఈ స్టోలన్ అనేది ఎక్కడ చూస్తాము మనం? మింట్, జాస్మిన్లో ఈ స్టోలన్ అనేది చూస్తాము. ఆ తర్వాత మనకి సక్కర్ అన్నమాట. సక్కర్ ఎక్కడ చూస్తాము? క్రైసాంతిమంలో చూస్తాము, దట్ ఈస్ క్రైసాంతిమం అన్నమాట. ఇంకా బనానాలో చూస్తామన్నమాట సక్కర్ అనేది. ఆ తర్వాత ఆఫ్సెట్. ఆఫ్సెట్ అనేది ఎక్కడ చూస్తాము? ఆఫ్సెట్ ఈస్ నథింగ్ బట్ ఈ నోడ్స్ అనేవి షార్ట్ అండ్ థిక్ ఉంటుంది అనమాట. ఈ నోడ్స్ ఉంది కదా, దిస్ నోడ్స్ విల్ బి షార్ట్ అండ్ థిక్ ఇన్ ఆఫ్సెట్. అదే ఇక్కడ నోడ్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చి థిన్ అండ్ లాంగ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆఫ్సెట్ అండ్ రన్నర్ అన్నమాట. ఆ డిఫరెన్స్ అనేది గుర్తుకు పెట్టుకోవాలి. సో ఆఫ్సెట్ ఎక్కడ చూస్తాము? ఎకార్నియా చూస్తాము, ఇంకా పిస్టియాలో కూడా చూస్తామన్నమాట. సో దీస్ ఆర్ ద సబేరియల్ మోడిఫికేషన్స్ ఆఫ్ ద స్టెమ్. సో ఎక్కడెక్కడ చూసాం మనం సబేరియల్ మోడిఫికేషన్స్ ఆఫ్ స్టెమ్? సో దీంట్లో ఏమేమి? సో దీంట్లో మనము రన్నర్, స్టోలాన్, దాంతో పాటు రీకాల్ చేయండి, సక్కర్ and offset. All these comes under subaerial modifications of stem. ఆ తర్వాత ఏరియల్ చూద్దాం అనమాట. సో అండర్ గ్రౌండ్ చూసాము,
సబేరియల్ చూసాము, ఏరియల్ మోడిఫికేషన్స్ని కనుక తీసుకుంటే మీరు చూడొచ్చు ఇక్కడ ఎంతో అందమైన ఓపెన్షియా ఉందన్నమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ద ఓపెన్షియా. ఓకే, దిస్ ఈజ్ ఓపెన్షియాకి గుర్తుకు పెట్టుకోవాల్సింది మీరు మెయిన్గా ఇట్ ఈజ్ ఎ ఫిల్లోక్లేడ్ అనేది గుర్తుకు పెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫర్ నీట్. సో ఇట్ ఈజ్ ఎ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్ అన్నమాట. స్టెమ్ మోడిఫికేషన్ ఇదంతా స్టెమ్ అనేది ఫ్లాటన్డ్ గ్రీన్ స్ట్రక్చర్గా మారుతుందన్నమాట. ఫ్లాటన్డ్ థిక్ గ్రీన్ ఫోటోసింథటిక్గా మారుతుంది. modifies to, so it will modifies to flattened thick green stem like structure, green leaf like structure అన్నమాట. ఎందుకు? ఫర్ ద సేక్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇది చేంజ్ అనేది అవుతుంది. ఇక ఇక్కడ తీసుకుంటే యాక్సిలరీ బర్డ్ విల్ మోడిఫై ఇంటూ టెండ్రిల్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఇన్ ఆర్డర్ టు క్లైంబ్ అన్నమాట. ఇట్ విల్ యాక్ట్స్ లైక్ ఏ క్లైంబర్, ఇట్ విల్ హెల్ప్స్ కదా. సో ఈ టెండ్రిల్ అనేది ఇట్ విల్ హెల్ప్స్ ఫర్ వాట్? ఫర్ ద అటాచ్మెంట్ జరిగి అది పైకి గ్రో అయ్యేకి. ఇక దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద బౌగన్విలియా స్పీషీస్. దిస్ ఈస్ అ స్పైన్ ఆర్ థార్న్ అని చెప్పచ్చు. ఇట్ ఈస్ మోడిఫైడ్ ఇంటూ స్పైన్. ఇన్ సమ్ కేసెస్ దేర్ విల్ బి థార్న్స్ ఆల్సో అనమాట. కానీ మీకు NCERT ఎగ్జాంపుల్ ఇచ్చింది బౌగన్విలియా స్పీషీస్ స్టెమ్ ఈస్ మోడిఫైడ్ ఇంటూ స్పైన్. సో స్టెమ్ అనేది స్పైన్గా మోడిఫై అయ్యి ఉంది. ఇక్కడ ఏంటి? యాక్సిలరీ బర్డ్ అనేది ఇట్ ఈస్ మోడిఫైడ్ ఇంటూ టెండ్రిల్ ఫర్ ద సేక్ ఆఫ్ క్లైంబింగ్ దానికంతా అనమాట. ఇది ఏంటి? ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొటెక్షన్. సో ఇది దేనికి? ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట. ప్రొటెక్షన్ జరగడానికి ఇది యూస్ఫుల్ ఫ్రమ్ గ్రేజింగ్ అనిమల్స్. అది దిస్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనమాట, రెస్పిరేషన్ కూడా. సో ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద క్లైంబింగ్ అనమాట. సపోర్ట్ అని కూడా చెప్పచ్చు, క్లైంబింగ్ అండ్ ఆల్సో సపోర్ట్. సో ఏరియల్ మోడిఫికేషన్స్లో మీకు గుర్తుకు పెట్టుకోవాల్సింది టెండ్రిల్, స్పైన్, ఓపెన్ షా, వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ దెన్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ క్లాడోడ్ అనమాట. ఇది ఆస్పరాగస్ కాదు, దిస్ ఇస్ ద క్లాడోడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తాం కదా దిస్ ఈస్ ద ఆస్పరాగస్ అనమాట. దిస్ ఆస్పరాగస్ అనేది కూడా పైకి వస్తుంది మోడిఫై అయ్యి. ఇది తినచ్చు కూడా, హెల్త్ కూడా మంచిది. ఇక్కడ చూస్తే ఈ క్లాడోడ్ అనేది ఇది చూస్తున్నారు కదా, దిస్ ఈస్ నథింగ్ బట్ థార్న్ అనమాట. స్టెమ్ ఈస్ మోడిఫైడ్ ఇన్ టు ద థార్న్ లైక్ స్ట్రక్చర్ ఇన్ ద క్లాడోడ్ అనమాట దీన్ని. ఓకే, సో మనకి ఏరియల్లో ఇవన్నీ చూసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా దీస్ ఆర్ ద టైప్స్. అండర్ గ్రౌండ్ స్టెమ్స్లో ఇంతవరకు చూసింది, సబ్ ఏరియల్లో ఇది, ఇక ఏరియల్లో ఇవన్నీ అనమాట. ఫిల్లోక్లేడ్, టెండ్రిల్, థార్న్స్. సో ఇక్కడ ఏమేమి చూసాము? ఇక్కడ చూస్తే మనము టెండ్రిల్ చూసాము, ఓకే, థార్న్ చూసాము, ఆ తర్వాత ఫిల్లోక్లేడ్ చూసాము, ఓకే, ఆ తర్వాత బల్బిల్ చూసాము. బల్బిల్ వేర్ వి విల్ సీ ఇన్ అగేవ్ అనమాట. బల్బిల్ అగేవ్లో చూస్తామన్నమాట. అండ్ దెన్ క్లాడోడ్ చూసాము. క్లాడోడ్ కూడా మీకు తీసుకొని వచ్చి చూపించాను స్టెమ్. ఇక్కడ చూస్తే మనం ఏమేమి రన్నర్, అండర్ సబేరియల్ వి విల్ సీ రన్నర్, స్టోలాన్, సక్కర్ అండ్ ఆఫ్సెట్. ఓకే, అండ్ దెన్ అండర్ గ్రౌండ్ తీసుకుంటే రైజోమ్, ఓకే, కార్మ్, ట్యూబర్, రైజోమ్, ట్యూబర్, కామ్ అండ్ బల్బ్. సో ఇవన్నీ మనం చూసామన్నమాట. ఓకే, సో ఆల్ దీస్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద స్టెమ్ మోడిఫికేషన్ సిస్టమ్స్. ఓకే, సో వెజిటేటివ్ ప్రాపగేషన్ ఇస్ నథింగ్ బట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. సో మనం ఇక్కడ దీంట్లో ఏమేమి చూసామనేది రాయాలి కదా ఇక్కడ. సో అది హోంవర్క్లో రాస్తారా ఏరియల్లో ఏమేమి చూసాము? ఓకే, ఐ విల్ ఓన్లీ రైట్ హియర్. సో వాట్ అండ్ ఆర్ దోస్ థింగ్స్? దట్ ఈస్ ద టెండ్రిల్, థార్న్ ఆర్ స్పైన్, ఫిల్లోక్లేడ్,
క్లాడోడ్ అండ్ బల్బిల్. బల్బ్కి బల్బిల్కి డిఫరెన్స్ అనమాట. బల్బ్ అంటే ఆనియన్ గార్లిక్, ఇదైతే గిన ఇది అగి వస్తుంది. సో వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే ఏం లేదు. సో హియర్ ఇఫ్ యూ కెన్ సీ ద సేమ్ థింగ్స్, రీప్రొడక్షన్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అనేది బ్రయోఫైలంలో కనుక తీసుకుంటే బ్రయోఫైలంలో మనకి బర్డ్స్ అనేవి రీప్రొడక్షన్ టైపే అనమాట. సో ఇన్ బ్రయోఫైలం యాక్చువల్లీ వాట్ విల్ హ్యాపెన్, ఇక్కడ మీరు చూడొచ్చు రీప్రొడక్షన్ బై లీఫ్ అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ రూట్ స్టెమ్ తీసుకుంటున్నాం కాబట్టి జస్ట్ బర్డ్స్తో బై బర్డ్స్ దెర్ విల్ బీ ద వెజిటేటివ్ ప్రాపగేషన్. ఇక రన్నర్ తెలుసు కదా, రన్నర్ అంటే నోడ్తో అనమాట. ఇక స్టోలాన్ అంటే మింట్, జాస్మిన్. సో రన్నర్ అంటే మనం ఎక్కడ చూస్తాము, దట్ ఈస్ ఇన్ గ్రాస్, అక్కడ చూస్తాము. ఇంకా స్టోలన్ అనేది అది కూడా వన్ ఆఫ్ ద వెజిటేటివ్ ప్రాపగేషన్ లానే చెప్పచ్చు. సో మింట్, జాస్మిన్లో మనం చూస్తాము. ఇక ఆఫ్సెట్ వచ్చి ఎకార్నియా అండ్ ఆఫ్సెట్ వచ్చి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెజిటేటివ్ ప్రాపగేషన్. ఎకార్నియా అండ్ పిస్టియా. అండ్ సక్కర్ వచ్చి మనము క్రైసాంతిమంలో చూస్తామన్నమాట, క్రైసాంతమం. అండ్ దెన్ లాస్ట్ వన్ క్రైసాంతమం అండ్ దెన్ యాక్సిలరీ బర్డ్స్తో మనం బల్బిల్, అగేవ్లో బల్బిల్ చూస్తాము. సో బల్బిల్ అని చెప్పచ్చు. సో హియర్ ఇట్ ఈస్ బై అగేవ్. అమార్ఫోఫాలస్ కూడా ఉంది, అమార్ఫోఫాలస్. సో ఇవి మాత్రం గుర్తుకు పెట్టుకుంటే మీకు ఎన్సీఆర్టీ ప్లస్ ఇవి కొంచెం గుర్తుకు పెట్టుకుంటే ఇనఫ్ అనమాట. సో నా వెజిటేటివ్ ప్రాపగేషన్ జస్ట్ మీకు చూపించడానికి ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు ఇది ప్లాంట్ అనుకోండి. సో మింట్, జాస్మిన్ దాంట్లో మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది కనుక ప్లాంట్ అనుకోండి, ఇట్లా బ్రాంచెస్ అవన్నీ ఫామ్ అవుతాయి కదా మింట్ దాంట్లో. ఇలా ఫామ్ అయినప్పుడు ఈ బ్రాంచ్ని తీసుకొని ఇలా ఉంచుతారనమాట. ఇక్కడ సాయిల్, ఇది అంత సాయిల్ అనుకోండి. సో ఆ బ్రాంచ్ని ఇలా ఉంచి పెడతారు ఇలా. సో అప్పుడు ఏమవుతుంది అంటే, ఈ బ్రాంచ్ని ఉంచడం వల్ల ఇక్కడ ఆల్రెడీ రూట్స్ ఉంటాయి మీకు. సో ఇక్కడ కూడా రూట్స్ అనేవి ఫామ్ అయ్యి మనకి కొత్త ప్లాంట్ అనేది ఫామ్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద ప్రొసీజర్ని చూపించాను ఎలా చేస్తారు అనేది. ఓకే. So functions of the stem. So what is the main functions of the stem? The main function of the stem is photosynthesis. Photosynthesis అనేది main function అన్నమాట. And also in some cases storage of the food. అండర్గ్రౌండ్ని కనుక తీసుకుంటే స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్ తీసుకోవచ్చు. లీవ్స్ని ఫోటోసింథసిస్. ఇంకా ప్రొటెక్షన్ కూడా మోడిఫికేషన్ అయినప్పుడు, adaptations or modifications of stem జరిగినప్పుడు some will be in protection అన్నమాట. So these are the functions of the stem. Water, minerals, food ఇవి కూడా ప్రొడ్యూస్ in some cases to absorb the water, minerals. Absorb అని చెప్పలేము, కండక్షన్ అని చెప్తామన్నమాట. ఓకే, we can conducting water and minerals. వాటర్ అండ్ మినరల్స్ అన్నమాట. సో ఇవన్నీ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టెమ్. ఫోటోసింథసిస్, స్టోరేజ్, ఇవన్నీ ఫంక్షన్స్ కింద వస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద రూట్ అండ్ స్టెమ్. Now it's your part. You have to do your homework. Write differences between adventitious and fibrous roots and the functions of stem. అందుకే నేను 4 ఇచ్చాను. మీరు ఎన్సీఆర్టీలో చూసి ఆ ఫంక్షన్స్ ఆఫ్ స్టెమ్ని రాయండి. ఇంకా దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏం అంత లేదు. Now we will solve some of the questions related to this. So first one, the root is covered at the apex by a thimble-like structure called as. It is nothing but root cap. In some of the cases, root pocket will be present. And next one, pneumatophores help in. So for the sake of respiration through nematodes. So get oxygen for respiration, not photosynthesis, storing food materials kaadu. With the help of pores, pores అన్నమాట. With the help of nematode pore like openings
అన్నమాట. అవి హెల్ప్ చేస్తాయి మనకి రెస్పిరేషన్కి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్పాండెడ్ గ్రీన్ స్టెమ్ ఆఫ్ ఓపెన్షియా ఈస్ కాల్డ్ యాజ్, వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను, దట్ ఈస్ ద ఫిల్లోక్లేడ్. నెక్స్ట్ ఫిల్లోడ్ ఈస్ ప్రజెంట్ ఇన్, ఫిల్లోడ్ గురించి మనం నెక్స్ట్ చదువుతాము ఎందుకంటే ఇది రూట్ స్టెమ్మే చూసాం కాబట్టి. సో ఫిల్లోడ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఆస్ట్రేలియన్ అకేషియా, జస్ట్ ఇక్కడ గుర్తుకు పెట్టుకోండి, ఆస్ట్రేలియన్ అకేషియాలో ఉంటుంది. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎడిబుల్ అండర్ గ్రౌండ్ స్టెమ్, ఎడిబుల్ అండర్ గ్రౌండ్ స్టెమ్ అడిగారు. క్యారెట్ ఈజ్ ఏ రూట్, ట్యాప్ రూట్. గ్రౌండ్నట్ నో. స్వీట్ పొటాటో ఈజ్ ఆల్సో ఏ రూట్. క్యారెట్ ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ అ ట్యాప్ రూట్. Sweet potato is also a taproot. This is an embryo. So leftover is what? Underground stem is potato. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, పొటాటో లోపల పెరుగుతుంది కాబట్టి భూమి లోపల అది రూట్ అనుకుంటారు, కానీ ఇట్ హ్యాస్ ఐస్, నోడ్స్ అండ్ యాక్సిలరీ బర్డ్స్ కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అని ఇలా వచ్చినప్పుడు మీరు అండర్లైన్ చేసుకోవాలి. నాట్ ఎ స్టెమ్ మోడిఫికేషన్. So thorn of citrus, stem modification. Tendril, stem modification. Openshia, stem modification. Picture is not. It is actually a picture of Nepenthes is a leaf lamina అన్నమాట. మనం లీఫ్ చదివేటప్పుడు తెలుసుకుంటాము. సో నాట్ అన్నారు కాబట్టి మన ఆన్సర్ వచ్చి దిస్ ఈస్ అవర్ ఆన్సర్. నాట్ అన్నారు కాబట్టి. నెక్స్ట్, so what and all we have completed today? We have completed about the morphology of what? మార్ఫాలజీ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఎందుకు మార్ఫాలజీ యూస్ చేస్తామనేది తెలుసుకున్నాం, రూట్ గురించి తెలుసుకున్నాం, రూట్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం, ఆ తర్వాత స్టెమ్ అండ్ మోడిఫికేషన్స్, డిఫరెంట్ మోడిఫికేషన్స్ ఆఫ్ రూట్ అండ్ స్టెమ్ మనము తెలుసుకున్నాం అన్నమాట. సో దిస్ కంప్లీట్స్ అవర్ రూట్ అండ్ స్టెమ్ టాపిక్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను మీకు దానికి రిప్లై ఇస్తాను. లెక్చర్ నచ్చితే లైక్ కూడా చేయండి. మోటివేషన్ మీకే కాదు మాకు కూడా అవసరం కదా. సో వీ ఆల్సో రిక్వైర్ మోటివేషన్. సో దాట్స్ ఇట్ అబౌట్ టుడేస్ టాపిక్, root and stem. So we'll meet you in the next lecture. We will discuss leaf and inflorescence. Bye everyone.